ఘనత ప్రభావములు దేవునికే కలుగునుగాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు, ఆత్మీయ నాయకులు రెవరెండ్ ఆర్ పాలరాజయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు. అలాగే దైవజనులు తోటి జత పనివారు పృథ్వీరాజయ్య గారికి, అలాగే ఫ్యామిలీ దైవ సేవకురాలకు కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే నా తోటి దైవ సేవకుడు ఎపప్ర పాల్ గారికి కూడా వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెనన్నా కొంచెం గట్టిగా చెప్పుదాం. ఇక మళ్ళొచ్చిండు, మళ్ళీ ఏమున్నదో కథ అని ఒకవేళ మీరు ఏదనుకున్నా, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును అని ఉంది వాక్యంలో. మేలు చేసేవారే కొన్నిసార్లు వాక్యం ద్వారా గాయం చేస్తారు. అది గాయం లెక్క అనిపించవచ్చు మనకు, కానీ అది ప్రస్తుతం కొద్ది కాలం గాయం లెక్క ఉంటుంది, కానీ ఎక్కువ కాలము అది ఆశీర్వాదంగా ఉండబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో కొన్ని విషయాలు త్వరగా నేను దేవుని వాక్యం నుంచి జ్ఞాపకం చేసి ముగించే ప్రయత్నం చేస్తాను. అనేక సార్లు దైవజనులు శక్తివంతమైన వర్తమానాలు మీకు అందిస్తున్నారు. అయితే ఈ అల్పునికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, దైవజనులు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వాక్యం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుదాం. సౌలు కుటుంబీకులకు, దావీదు కుటుంబీకులకు బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. ఈ వాక్యాన్ని దేవుడు మనందరి వినికిడిలో దీవించును గాక. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయ్యా, ఈ రాత్రి వాక్యం ద్వారా మాకు కావలసిన మాటలు వినిపింపచేయండి, మమ్మలను బలపరచండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చదివిన వాక్యంలో ఈ రాత్రి దావీదు కుటుంబం ఎందుకని వర్ధిల్లింది, సౌలు కుటుంబం ఎందుకని పతనమైపోయింది, కొన్ని తేడాలు, కొన్ని కారణాలు చూపించి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. సౌలు దేవుణ్ణి కలిగిన వాడే, దావీదు కూడా దేవుణ్ణి కలిగిన వాడే. దావీదు కుటుంబం ఎందుకని వర్ధిల్లింది, సౌలు కుటుంబం ఎందుకని అంతకంతకు పతనమైపోయింది, వారి జీవితాల్లో ఉన్నటువంటి, సౌలు జీవితంలో ఉన్న లోపాలేంటి, దావీదు జీవితంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో ఒక 4-5 విషయాలు నేను త్వరగా జ్ఞాపకం చేసి ముగించాలని ఆశపడుతున్నాను. ఒకసారి చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. అందరం చెబుదాం గట్టిగా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరొకసారి ఇంట్రడక్షన్లో మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, అయ్యా, నేను నా కుటుంబం వర్ధిల్లాలి, నేను, నా భార్య, నా భర్త, నా కొడుకు, నా బిడ్డ, మేమందరం బాగుండాలి. అదే సమయంలో మా వ్యవసాయం వర్ధిల్లాలి, మా చేతి పనులు వర్ధిల్లాలి, మా కుటుంబము మా శత్రువుల కంటే దినదినం పైకి ఎదగాలి, పైకి ఇంకా వర్ధిల్లాలి అని చెప్పి ఒకవేళ నువ్వు ఈ రాత్రి కోరుకుంటే ఏం చేయాలో వాక్య భాగంలోంచి నేను జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏ వ్యక్తి కూడా నాకు తెలిసి నేను ఆగమైపోవాలి, నా కుటుంబం ఆగమైపోవాలి, నా భార్య, నా భర్త, నా కొడుకు, నా బిడ్డ, లేక మా చేతి పనులు, మా వ్యవసాయం, మా పంట పైర్లు, లేక మా యొక్క వ్యాపారము నష్టపోవాలి, నాశనం అయిపోవాలి
అంతకంతకు పతనమైపోవాలని చెప్పి ఏ వ్యక్తి కూడా ఉండదు. కానీ ప్రతి వ్యక్తికి ఉండేటువంటి కోరిక ఏంటంటే, నేను నా కుటుంబము అంతకంతకు విస్తరించాలి, వర్ధిల్లాలి. అలా వర్ధిల్లాలంటే ఏం చేయాలో ఒక 5 విషయాలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొదటిది, దావీదు తిరిగి తిట్టేవాడు కాదు. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 5-6 వచనాల్లో చూస్తే, దావీదు అప్పటికే రాజుగా ఉన్నాడు. దారి వెంట వెళ్తున్నప్పుడు షీమి అనే ఒక వ్యక్తి రాజుగారికి ఇటువైపున అటువైపున కత్తులతో, ఈటెలతో, బల్యాలతో బలవంతులు, బలాఢ్యులు ఉన్నారు. ఒక షీమి అనేటువంటి ఒక వ్యక్తి ఆ దారి వెంట దావీదు వెనకాల వెళ్తూ దావీదును శపిస్తూ, దావీదు మీద శాపనార్థాలు పలుకుతూ, రాళ్ళు తీసుకొని దావీదు మీదకు విసురుతూ, ఆఖరికి చీపో దుర్మార్గుడా, చీపో దుర్మార్గుడా, నువ్వు నరహంతకుడవురా, నువ్వు పాపిస్తోడివిరా, నువ్వు మంచివాడివి కాదురా, నువ్వు ఇలాంటోడివిరా, నువ్వు అలాంటోడివిరా అని చెప్పి షీమి అనే ఒక వ్యక్తి తన నోటికొచ్చినట్లుగా తిట్టినప్పుడు తిరిగి దావీదు తిట్టలేదు. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లించుదా. నేను మళ్ళీ చెప్తున్నాయా, నా కుటుంబం వర్ధిల్లాలి, నీ కుటుంబం వర్ధిల్లాలంటే మళ్ళీ చెప్తున్నా, నిన్ను తిట్టినటువంటి వ్యక్తులను తిరిగి తిట్టకుండా ఉండడమే దానికి సీక్రెట్. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లించదా. నిన్ను తిట్టినటువంటి వ్యక్తులను తిరిగి తిట్టకుండా ఉండడమే అది మొదటగా చెప్తున్నా. నీ భార్య ఒకవేళ, అయ్యా నా భార్య నోరు తెరిస్తే వాడు వీడు అరే ఒరే, మరి మన భాషలో ఏమంటారు? ఆ కొడుక ఈ కొడుక అని చెప్పిన భార్య ఇట్లా తిడుతుందయ్యా. నేను ఒకటి మాత్రం చెప్పగలను, తిట్టిన నోరు దండగల పాలవుతుంది. దేహం పడిన దేహం ఆశీర్వాదాల పాలవుతుంది. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పుదాం. నీ భార్య ఒకవేళ తిడితే తిరిగి తిట్టకు, నీ భర్త తిడితే ఒకవేళ తిరిగి తిట్టకు. అయ్యా నా భర్త నోటికొచ్చినట్లుగా తిడుతున్నాడు, నా భర్త నోటికి ఎంత వస్తే అంతే తిడుతున్నాడు, అమ్మని అంటున్నాడు, అక్కని అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు, ఏది పడితే అదే తిడుతున్నాడు. ఈ సమయంలో చెప్తున్నా, సహోదరుడా సహోదరి, మీరందరూ రొట్టె ద్రాక్ష రసం పుచ్చుకుంటున్నారు కాబట్టి ఏ నోటితోనైతే యేసయ్య అని ప్రార్థిస్తున్నావో అదే నోటితో ఒకవేళ నువ్వు మందిరానికి వచ్చి నోరారా అద్భుతమైన దైవ సేవకులతో కలిసి అద్భుతమైన పాటలు పాడి ప్రార్థించి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భార్యను భర్తను ఒకవేళ తిట్టినట్లయితే నాకు తెలిసి ఒకటే, తిట్టిన నోర్లు కానీ శరీరాలు కానీ జీవితాలు కానీ ఎప్పుడు ఆరోగ్యానికి నోచుకోవు, ఎప్పుడు బాగుపడవు. స్తోత్రం కలుగునుగాక. చెబుదాం గట్టిగా, స్తోత్రం కలుగునుగాక. అదే సమయంలో నీ కుటుంబ సభ్యులు ఎవరైనా తిట్టినా, నీ తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా తిట్టినా, నీ పాలి వాళ్ళు ఎవరైనా తిట్టినా, చివరికి చెప్తున్నా, నీ సంఘ బిడ్డలు ఒకవేళ నోరు పారేసుకొని తిట్టినా, దావీదు చెప్పిన మాట ఏంటంటే, ఆ పక్కనున్న అభిషేక్ అన్నాడు, అయ్యా నువ్వు మహారాజు, వీడు చచ్చిన కుక్కతో సమానం, బలాఢ్యులం మేమున్నాం, నువ్వు ఒక్క మాట సెలవిస్తే వీడిని మెడకాయ మీద తలకాయ లేకుండా తీసేస్తా అన్నప్పుడు దావీదు చెప్పింది ఏంటంటే, వద్దు నాయనా, దేవుడే తిట్టుమని షీమీకి సెలవిచ్చాడు, దేవుడే ఆ వ్యక్తికి సెలవియ్యగా ఆపడానికి నువ్వెవరు నేనెవరు అని చెప్పి ఒక మాట అన్నాడు, నా శ్రమను దేవుడు చూసి వాడు పలికిన శాపాలకు బదులుగా నా దేవుడు నాకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ చదివిన వాక్యాల్లో గనక మీరు చదివితే క్లియర్గా ఇదే మాట రాయబడి ఉంటుంది. మరొకసారి చెప్తున్న, దయచేసి కొత్త నిబంధనలో కుడి చెంప కొడితే ఎడమ చూపించనే సూత్రాన్ని నువ్వు మర్చిపోయావు. అందుకే నీ జీవితం పైకి ఎదగాల్సిన జీవితం కిందికి వెళ్ళిపోతుంది. నీ చేతి పనులు పైకి ఎదగాల్సిన చేతి పనులు కిందికి వెళ్ళిపోతున్నాయి. నీ రాబడి ఒకప్పుడు అద్భుతంగా ఉండే ఈ రోజున దివాలా తీసింది.
అడుగంటిపోయింది, అప్పుల పాలైపోయావు. మళ్ళీ చెప్తున్నా, నీకు దేవుణ్ణైతే నువ్వు నమ్ముకున్నావు, కానీ ఈ విషయాల్లో నీకు రావలసినంత మార్పు రాలేదు. దేవుడు కోరుకున్నంత, ఆశించినంత మార్పు నీకు కలగలేదు. కుడి చెంప మీద కొడితే ఎడమ చూపించన్న ప్రభువుల వారి యొక్క మాటను ఎప్పుడో మర్చిపోయావు నీవు. నా ప్రభు శిలువ మీద పిడిగుద్దులు గుద్ది ముఖం మీద థూ అని ఉంచినటువంటి వారిని, 39 కొరడ దెబ్బలు కొట్టిన వారిని చూసి, తండ్రి వీరిని శపించయ్యా, శిక్షించయ్యా, నాశనం చేయయ్యా అనలేదు. కానీ నా ప్రభు చెప్పింది ఏంటంటే, తండ్రి వీరిని క్షమించు. అందుకే ఈ రోజున ప్రపంచంలో 200 దేశాలుంటే 150 దేశాలు యేసే దేవుడని ఎత్తి పట్టుకొని స్తుతిస్తున్నారు. కారణం ఏంటంటే, ఆయనలో ఉన్న ఓర్పు లేక సహనం. ఈ రాత్రి మళ్ళీ చెప్తున్నా, తిట్టిన వారిని తిరిగి తిట్టకు, దూషించిన వారిని తిరిగి దూషించకు, మాటలు అన్న వారిని తిరిగి మాటలనకో. కానీ దేవుని ప్రేమతో యేసయ్య చెప్పినట్లుగా, నా దేవుడిని క్షమిస్తాడులే అని వదిలేయి. దేవుడు నిన్ను దీవించునుగాక అను, దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్పి ఎప్పుడైతే నువ్వు చెప్తావో, తప్పకుండా నా దేవుడు నువ్వు పలికిన మాట నాది నీ మీదికి, నీ కుటుంబం మీదికి నా దేవుడు తీసుకొని వస్తాడు. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లించుదా. మరొకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పుదా. నేను విన్న సాక్ష్యాల్లో బైబిల్లో ఒక మాట ఉంది, మంచి దినములు చూడాలంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాపాడుకో. అయ్యా, నా జీవితంలో అన్ని కష్టాలే, అన్ని శ్రమలే, అన్ని బాధలే, మంచి రోజులు నేను చూడలేకపోతున్నా. మా ఇంట్లో అందరికి రోగాలే, అందరికి వ్యాధులే, అన్ని సమస్యలే. అసలు మంచి రోజులు వస్తాయా, మంచి దినములను మేము చూడగలమా అని చెప్పి ఒకవేళ బాధపడుతుంటున్నట్లయితే, దానికి అనేక కారణాలలో ఒక కారణం ఏంటంటే, నీ నోట చెడ్డ మాటలు మాట్లాడమే. సహోదరుడా, సహోదరి, నీ చెడ్డ మాటలు నీకు మంచి రోజులు లేకుండా చేస్తున్నాయి. స్తోత్రం కలుగునుగాక. నేను విన్న సాక్ష్యాల్లో ఒకరోజు ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నట్టుండి ఒక ఎద్దంత వయసు కొడుకు సడన్గా చనిపోయాడట. చనిపోయిన తర్వాత ఆ రోజు పక్కింటి 2 వ్యక్తులు తల్లులు మాట్లాడుకుంటాయో, పాపం మంచిగా ఉన్నట్టుండి అట్లా చచ్చిపోయాడు, కారణం ఏంటి అని అంటే, అప్పుడు ఆ పక్కన వ్యక్తి చెప్తుందట, ఆమె సంగతి నీకేం తెలుసు, 3 రోజుల కిందట ఏమన్నది, 3 రోజుల కిందట నాతో గొడవ పెట్టుకొని నీ కడుపు గాలా అన్నది, 3 రోజుల తర్వాత తన కడుపే కాలిపోయింది అని చెప్పిందట. స్తోత్రం కలుగునుగాక. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ నోరు పారేసుకొని ఎదుటి వాళ్ళను గనక నువ్వు తిట్టినట్లయితే, ఆ తిట్లు వాళ్ళ మీదికి వెళ్ళకపోవచ్చు, నువ్వు శాపాలు పలికితే వాళ్ళ మీదికి వెళ్ళకపోవచ్చు, నువ్వు మొదలారిపో, నువ్వు నాశనంగా, నువ్వు గత్తరబుట్ట, లేకపోతే మన బంజారా భాషలో ఆ శాపనార్థాలు, శాపన ఇచ్చుడు ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ నువ్వు ఏ శాపనైతే ఇస్తావో ఆ శాపన నీ మీదికే వస్తుంది. ఇది సత్యం. నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం నీ మీదికి వస్తుంది, నువ్వు శాపం పలికితే శాపమే నీ మీదికి వస్తుంది. జాగ్రత్త. నీ నోట దయచేసి షీమి అన్ని మాటలు మాట్లాడుతుంటే, చచ్చిన కుక్క లాంటి మనిషి మాట్లాడుతుంటే, దావీదు కాముగా ఏమీ మాట్లాడకుండా అలాగ తన దారిని తాను వెళ్ళిపోయాడండి. చుట్టూ బలవంతులు, బలాఢ్యులు ఉన్నారు. ఒక్క మాట సెలవిస్తే ఏసేస్తారు బల్లెంతో, ఈటతో, ఖడ్గముతో. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ యొక్క నీ గొప్పతనం ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరు తిట్టినా, ఎవరు మాట్లాడినా నువ్వు మౌనంగా ఉండి ఓర్చుకొని, దేవా నీకే స్తోత్రం నాయనా అని చెప్పి నువ్వు ఓర్చుకున్నట్లయితే, నిన్ను, నీ కుటుంబాన్ని దావీదు కుటుంబంలాగా నా దేవుడు ఎదిగింపజేస్తాడు. తిట్టిన వాళ్ళ కుటుంబాలు ఖచ్చితంగా, నేను నిజం చెప్తున్నా, వాళ్ళ కుటుంబాలు అంతకంతకు ఆగమైపోతాయి. ఒక గ్రామంలో నేను బాగా ఎరుగుదును, మూల మీద వాళ్ళ ఇల్లు ఉంటుంది. చుట్టూ కంచె కడితే వచ్చే పోయే బర్రెలు, గొడ్లు ఆ గుంజను రాసుకొని పోతుంటే ఒక్క బూతులు కాదండి, తర్వాత బండి రాసుకున్నా, ఏది రాసుకున్నా, ఈ మాటలు చెప్పొచ్చో లేదో కానీ A to Z ఎన్ని మాటలు ఉంటాయి, అన్ని మాటలు తిడుతూనే ఉండేది ఆమె.
కానీ బాధకరమైన విషయం ఏంటంటే చిన్న తేలుగుట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి దాదాపు 50,000 ఖర్చు అయినాయి. ఆ తర్వాత మంచంలో పడిపోయింది, కాలు ఇరిగింది. మీకు తెలుసా అండి, పురుగుల పడి చనిపోయిందండి ఆమె. 5 పిల్లలు, 3 బిడ్డలు, 2 కొడుకులు. ఒక్క బిడ్డ పెళ్లి చేసింది, ఆ బిడ్డకు పెళ్లి చేస్తే ఆ బిడ్డ భర్త చచ్చిపోయిండు. ఈరోజు వరకు 2 కొడుకులకు పెళ్లిలే కాలే. కారణం ఏంటి తెలుసా? ఆ తల్లి తన నోట బూతులు మొదలరిపు నాశనంగాను శాపనార్థాలు ఏవైతే మాట్లాడిందో. నేను మళ్ళీ చెప్తున్న దైవజనులు కూడా ఈ విషయంలో తనకు దగ్గరగా బంధువులుగా ఉన్నటువంటి వ్యక్తుల సాక్ష్యం కూడా ఆత్మీయ తండ్రి గారు చెప్పినప్పుడు నేను విన్నాను. మా బంధువులలో ఒక వ్యక్తి ఇంట్లో కొడుకులు పుట్టి కొడుకులు కూడా లేకుండా అయిపోయారు. కారణం ఏంటంటే ఆ తల్లి తండ్రి బూతులు, చెడ్డ మాటలు, శాపనార్థాలు, వాళ్ళు మాట్లాడిన మాటల యొక్క శాపమే వారి పిల్లల్ని మింగేసింది అని చెప్పి ఆత్మీయ తండ్రి గారు చెప్తుంటే నేను విన్నాను. మీ అందరూ చెప్తున్న, దయచేసి మీరు ఏదో అనుకోవచ్చు, కానీ నేను నిజం చెప్తున్నా. మీ నాలికతో, మీ నోటితో, మీ మనస్సుతో, మీ ఆలోచనతో దయచేసి ఒకవేళ తొందరపడి ఎదుటి వాళ్ళని కనుక తిట్టినట్లయితే ఆ తిట్టిన తిట్లు, ఆ శాపనార్థాలు ఖచ్చితంగా మీ మీదికి, మీ బిడ్డల మీదికి, మీ కుటుంబాల మీదికి, మీ చేతి పనుల మీదకి వచ్చి ఫలిస్తాయి. మీరు మేలు పలికితే మేలు, కీడు పలికితే కీడు. కాబట్టి జాగ్రత్త. ఈ సమయంలో మీ అందరికీ ప్రేమతో చెప్తున్నా, దయచేసి మంచి మాటలు మాట్లాడడం మొదలు పెట్టండి. ఎవరైనా మాట్లాడితే తిరిగి మాట్లాడి తిట్టే ప్రయత్నం చేయకండి. మొదటిది. రెండోది, కీడు చేసేవాడు కాదు దావీదు. కీడు చేయకండి. మొదటిది, తిరిగి తిట్టేవాడు కాదు. రెండోది, కీడు చేసేవాడు కాదు. ఒకసారి చూద్దాం, వచనం నేను మీకు చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం. అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించునాదిని కండ్లారా చూచుతువే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకం నందినవాడు గనుక నా ఏలిన వాణ్ణి చంపనని నేను చెప్పి తిని. నా తండ్రి, చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోస్తిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదని, నాలో తప్పిదం ఎంత మాత్రము లేదని నీవు తెలుసుకొనవచ్చును. నా వలన నీకు ఏ కీడు సంభవించదు. అనగా, అయ్యా నేను కీడు చేయలేను. కీర్తన గ్రంథంలో చూస్తే దావీదు అంటాడు, నేను మేలు చేస్తే ఆ మేలు పొందిన వారు తిరిగి నాకు కీడు చేశారు. నేను మేలే చేశాను కానీ ఎవరికి నేను కీడు చేయలే. నా ద్వారా మేలు పొందిన అనేక మంది బిడ్డలు తిరిగి నాకు కీడు చేశారు, కానీ నేను మాత్రం కీడు చేయలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నీ కుటుంబం, నీ బిడ్డలు అంతకంతకు వర్ధిల్లాలి అంటే మళ్ళీ చెప్తున్నా, దావీదు మంచి వృద్ధాప్యంలో చనిపోయాడు. సౌలు మధ్యలోనే చనిపోయాడు. సౌలు కుమారుడు యోనాతాను కూడా మధ్యలోనే చనిపోయాడు. వాస్తవంగా సౌలు తర్వాత యోనాతాను రాజు అవ్వాలి. సౌలు రాజు తర్వాత యోనాతాను కావాలి. తన కుటుంబం అలా పతనం అయిపోవడానికి ప్రధాన కారణం, నేను మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ కారణాలే. ఈరోజు కేవలం కోరుకుంటే సరిపోదు. కోరుకున్న దాన్ని బట్టి నువ్వు పాటిస్తే తప్పకుండా నా దేవుడు నీ కుటుంబాన్ని దావీదు కుటుంబంలాగా నిలబెడతాడు, వర్ధిల్లింప చేస్తాడు. చేతులెత్తి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పదాం అందరం. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పదాం అందరం. 2 చేతులెత్తి చెప్పుదాం బిగ్గరగా. 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పుదాం. రెండోది, దావీదు చెప్పండి, ఏం చేయలేదు? మాట్లాడాలి అందరూ. కీడు చేయలేదు. ఎవరు చెప్పారు? సురేష్, గాడ్ బ్లెస్ యూ నాన్న. కీడు చేయలేదు. కీడు చేయడం అంటే అర్థం ఒక వ్యక్తికి నష్టం చేయడమే. కీడు చేయడం అంటే అర్థం ఒక వ్యక్తికి నష్టాన్ని తలపెట్టడమే.
సహజంగా ఒక వ్యక్తి ఎవరికి కీడు చేస్తాడు, కీడు చేస్తుంది అంటే తనంటే గిట్టని వాళ్లకు కీడు చేస్తారు, తనంటే పడని వాళ్ళకు కీడు చేస్తారు. ప్రాముఖ్యంగా ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువులకు కీడు చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ జరిగింది ఏంటంటే దావీదును చంపాలని సౌలు తరుముతున్నాడు. ఒక గుహలోకి వెళ్ళేటప్పటికి సౌలు తన సైన్యం నిద్రపోయారు. దావీదు తన వెంటున్న వ్యక్తులు వెళ్ళి సౌలు వస్త్రపు చెంగును మాత్రం కోసారు. పక్కనున్న ఆయన అన్నాడు, అయ్యా ఈయన చేయబట్టే నీకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు, చంపేయి పీడబోద్ది. ఈ వ్యక్తి చేయబట్టే నీ జీవితం ఆగమైపోతుంది కాబట్టి ఈ వ్యక్తిని చంపేస్తే పీడబోతుంది, నువ్వు చంపేయి అని చెప్పి పక్కనున్న వాళ్ళు సలహాలు ఇచ్చారు. కానీ దావీదు చెప్పింది ఏంటో తెలుసా? దేవుని చేత అభిషేకించబడిన నా ఏలిన వాడిని నేను చంపను, నేను చంపను. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అరే ఎవడ్రా అనగానే సౌలు పక్కనున్నటువంటి సైన్యాధిపతి మేల్కొన్నారు. మీ యజమానునికి కావలిగాయరా అని చెప్పి కేకలు వేస్తే సౌలు ఉలిక్కిపడి లేచి, దావీదా నాయనా ఇది నీ స్వరమేనా? అవును ఏలినవాడా, నా రాజా. చూడండి, శత్రువును కూడా నా ఏలినవాడా, నా రాజా చంపాలని అడవులలో తరుముతున్నటువంటి సౌలు పట్ల దావీదు చూపించిన అద్భుతమైన మాటలు తర్వాత మీరు చదువుకుంటారు. నా ఏలినవాడా, నా రాజా, ఇది నీ దాసుని స్వరమే. దావీదా నాయనా, నువ్వు నాకంటే నీతిపరుడవు, నిజంగా నేను పాపం చేశాను. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లించదా? అప్పుడు చెప్తున్నాడు, వస్త్రపు చెంగే కోసాను కానీ నా వల్ల నీకెంత మాత్రం కీడు రాదు, నేను నీకు కీడు ఎప్పటికీ చేయను. అదే సౌలు దయ్యం బట్టి పిచ్చికేకలు వేస్తుంటే, దయ్యం బట్టి అనేక రకాలుగా అవస్థ పడుతుంటే దావీదు వచ్చి వీణ వాయించి సితార వాయిస్తే దయ్యము నుంచి బాగుపడ్డా మరీ కొద్ది గంటలకు రోజులకే ఈట తీసుకొని దావీదు మీదికి ఈట విసిరాడు. ఏ ఈట అయితే విసిరాడో, ఏ ఆయుధమైతే సౌలు విసిరాడో అదే ఆయుధం పెట్టుకొని భూమిలో ఖడ్గము నాటి దాని మొన భూమిలో నాటి అమాంతము ఆ కత్తి మీద పడితే పొట్టలో నుంచి, వీపులో నుంచి బయటికి వెళ్ళింది. అలాగున సౌలు యొక్క పతనం జరిగింది. ఈ సమయంలో మీ అందరికీ చెప్పదలసింది రెండో మాట, దావీదు కీడు చేయలే. సౌలు మేలు చేసిన వ్యక్తుల కీడు చేశాడు. అయ్యో దావీదు వల్ల నేను బాగుపడ్డాను, దావీదు వల్ల నా దయ్యం వెళ్ళిపోయింది, నేను స్వస్థపరచబడ్డాను, నేను ఆరోగ్యవంతునయ్యాను కదా. వాస్తవంగా గొలియాతు నా దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఒక శత్రువుగా దావీదు ప్రాణాలకు తెగించి యుద్ధము చేసి గొలియాతును చంపి నన్ను, నా సైన్యాన్ని, నా దేశాన్ని కాపాడినాడు కదా. అదే సమయంలో నాకు దయ్యం పడితే ఆ విషయంలో కూడా దావీదే వచ్చి పాటపాడి వీణ వాయిస్తే నా దయ్యం వెళ్ళిపోయింది, నేను బాగుపడ్డాను, తిరిగి మామూలు వ్యక్తిని అయ్యాను కదా. ఇప్పుడు నా జీవితం బాగుపడింది, నా ఆరోగ్యం బాగుపడింది, దావీదు వల్లనే కదా. తిరిగి నేను ఎట్లా ఈట విసిరాలి తన మీదికి, ఎట్లా నేను ఖడ్గాన్ని విసిరాలి అనే కనీస గ్రహింపు లేకుండా మేలు చేసిన దావీదు మీదికి సౌలు కీడు చేయడానికి ఈట విసిరితే, ఒక రోజున ఖడ్గం ఆయుధం విసిరితే అదే ఆయుధం మీద పడి తన ప్రాణం పోగొట్టుకున్నాడు. ఈ రాత్రి చెప్తున్న, దయచేసి ఒక్కటి మాత్రం సత్యం మీ అందరికీ నేను దేవుని వాక్యాన్ని బలంగా నమ్మేదాన్నే మీ అందరికీ ప్రకటిస్తున్నా. ఎదుటి వ్యక్తికి నువ్వు ఏదైతే చేస్తావో ఖచ్చితంగా నీకు అదే జరుగుద్ది. ఎదుటి వ్యక్తికి నువ్వు ఒకవేళ విషం పెడితే నీకు, నీ కుటుంబానికి విషమే పెట్టబడుతుంది. ఎదుటి వ్యక్తికి నువ్వు అమృతం పెడితే దేవుడు నీకు, నీ కుటుంబానికి అమృతమే పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం గడిగ చేతులు బిగ్గరగా స్తోత్రం చెల్లించుదా. ఒకసారి రెండు చేతులు పైకెత్తి ఒక 10 సార్లు యేసయ్యా అని పిలుద్దాం. అందరం బిగ్గరగా పిలవాలి. ఒక 10 సార్లు బిగ్గరగా రెండు చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరం పిలుద్దాం. బిగ్గరగా పిలవాలి. ఒక 10 సార్లు బిగ్గరగా చేతులెత్తి పిలుద్దాం. రబల రబ రియాల రబ పరిశుద్ధాత్మ దేవా యేసయ్యా నీకే స్తోత్రం. చప్పట్లు కొట్టి ఒక 10 సార్లు చప్పట్లు కొట్టి అందరం బిగ్గరగా చప్పట్లు కొట్టి వినబడి చప్పట్లు కొడదాం.
వినబడే చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచుదాం అందరం కూడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండో మాట, ఎదుటి వ్యక్తికి నువ్వు ఏదైతే చేస్తావో తిరిగి నీకు అదే చేయబడుతుంది. బైబిల్ చెప్తుంది, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును. నువ్వు నీళ్లు పోస్తే నీళ్లు పోయబడతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, విషం పోస్తే నీకు విషమే పోయబడుతుంది. ఒక రోజున ఒక తల్లి, తన కొడుకు దూర ప్రాంతంలో ఉంటాడు, ఒక్కడే కొడుకు, విధవరాలు. ప్రతిరోజు బిచ్చగాడు తన ఇంటికి వస్తే అమ్మా అనగానే, అయ్యో నా కొడుకు దూరంలో ఉన్నాడు, ఈ బిచ్చగానికి అన్నమో కర్రీయో రొట్టెలో వేద్దామని చెప్పి అప్పుడప్పుడు దానం చేసేది. అలా అప్పుడప్పుడు వచ్చి అడుక్కుంటూ ఉండేవాడు. ఓ రోజు వచ్చి అమ్మా అనగానే, ఏందయ్యా నువ్వు పెద్ద తలకాయ నొప్పి, నేనే చాలా బాధలో ఉన్నానని చెప్పి చిరాగ్గా తర్వాత రాపో అన్నది. మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పటికి తన కోపం తగ్గలే. ఆ కోపంలో అనుకున్నది, అరే వీడు రోజు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఈ రొట్టెల్లో విషం పెడితే వీడి ప్రాణం పో అని చెప్పి ఆలోచన వచ్చింది. మళ్ళీ కొద్దిసేపటికి అయ్యో పాపం తగులుద్ది కదా, వద్దులే అని చెప్పేసి ఒక 4 రొట్టెలు ఆ కిటికీలోంచి బిచ్చగాని ఒడిలో వేసింది. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. సాయంత్రం తన కొడుకు ఇంటికి వచ్చాడు. రాగానే కొడుకు చాలా దిగాలుగా నీరసంగా ఉన్నాడు. ఎందుకు కొడుక అంటే, అమ్మా నేను వస్తున్నప్పుడు ఒక చావట్లో కళ్ళు తిరిగి అడ్డం పడిపోయాను, ఉదయం నుంచి నాకు ఆహారం లేదు. ఏమైంది కొడుక, ఎందుకు పడిపోయావు, అసలు ఎట్లా మరి లేచావు అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు కొడుకు, అమ్మా ఒక బిచ్చగాడు నా దగ్గరికి వచ్చి లేపి కూర్చోబెట్టి నీళ్ళు దాపించి తన దగ్గరున్న రొట్టెలు నాకు తినబెట్టాడమ్మా, ఆ రొట్టెల బలంతో నేను తిరిగి నీ దగ్గరికి వచ్చానమ్మా. ఇప్పుడు చెప్పండి, ఆ తల్లి గనుక ఒకవేళ విషం పెడితే నాకు తెలిసి దేవుడు ఆ బిచ్చగాని నోట్లో పడకుండా చేసి తిరిగి ఏ తల్లి అయితే పెట్టిందో ఆ తల్లి కొడుక్కే దేవుడు చేరేటట్లుగా చేసేవాడు. ఆ తల్లి మంచి భోజనం పెడితే అది కొడుకు చేరింది, విషం పెడితే విషమే చేరేది. నేను మళ్ళీ చెప్తున్నది సత్యం అన్న వాళ్ళు ఒక్కసారి చేయొత్తండి, గట్టిగా ఒకసారి చేయెత్తి స్తోత్రం చెప్పండి. కత్తి పట్టుకునేవాడు కత్తి చేతనే నాశనం అవుతాడని యేసయ్య చెప్పాడు. హమాను అనే ఒక దుష్టుడు మొర్దెకైను ఉరిదీయాలని చెప్పి ఉరిస్తంభం చేపిస్తే, ఎవడైతే చంపాలని ఉరితీయాలని కలలుగా అన్నాడో ఆ చంపాలనుకునేవాడే ఆ స్తంభం మీద ఉరిదీయబడి చచ్చిపోయాడు. బైబిల్ గ్రంథం అంతా ఒక్కటే చెప్తుంది, నువ్వు ఏది విత్తితే అది నీ పంట కోసుకుంటావు. నువ్వు ఎదుటి వ్యక్తికి ఏది చేస్తే అదే నీకు వస్తుంది. ఎదుటి వ్యక్తికి నువ్వు ఏది చేస్తే అదే వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, నువ్వు కీడు చేస్తే కీడే వస్తుంది, నువ్వు నష్టం చేస్తే నష్టమే వస్తుంది. నువ్వు మంచి చేస్తే మంచే నీకు నీ కుటుంబానికి వస్తుంది, నువ్వు చెడు చేస్తే చెడే నీ కుటుంబానికి వస్తుంది. కాబట్టి దేవుడా నేనెవ్వరికి కీడు చేయనయ్యా అని గనుక నువ్వు ఒక తీర్మానం ఈ రాత్రి తీసుకున్నట్లయితే, ఇప్పటి వరకు చేసి తెలుసో తెలియక చేసిన కీడులని క్షమించయ్యా అని గనుక దేవుని దగ్గర పశ్చాత్తాపడి కీడు చేయడం మానేసి మేలు చేయడం ప్రారంభిస్తే దేవుడు నీకు నీ బిడ్డలకు మేలు చేస్తాడు. నా దేవుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పదాం గట్టిగా స్తోత్రం కలుగునుగాక. ఒకసారి గట్టిగా స్తోత్రం కలుగునుగాక. చెప్దాం చేతులేది స్తోత్రం కలుగునుగాక. ఆ చేసే కీడు కూడా ఎలా ఉంటుందో చెప్తాను వినండి. ఆ చేసే కీడు కూడా ఎలా ఉంటుంది, ఉదాహరణ పక్కపక్కన ఇండ్లు అనుకోండి. పక్కపక్కన ఇండ్లు, పొద్దున్నే ఒక తల్లి లేచి ఆకిలూకుతుంది. అవతల ఏం చేసింది, ఆకిలూకి ఆ కౌసు అంతా ఇటు ఇరుగా నొక్కింది. ఈమెం చేసింది, తిరిగి మరలా నాకు ఇట్లకు నొక్కుతావా అని చెప్పేసి అల్లకు నొక్కింది. ఆమె ఏం చేసింది, అలుకేస్తూ కొంచెం అలుకు ఏదో గోడ మీద పడేటట్టు చేసింది. ఈమెం చేసింది, నువ్వు నా గోడ మీద అలుకుబడి చేస్తావని ఈమె మరింత గోడ మీద పట్టి అలుకేసింది. దీన్ని ఏమంటారంటే కీడుకు ప్రతికీడు అంటారు. నువ్వు చేయాల్సింది ఏం తెలుసా, వాళ్ళు ఎగనీకితే దేవా చూస్తున్నావు తండ్రి అని అది శుభ్రంగా ఎత్తుకొని పారేసి, అవసరమైతే వాళ్ళ ఆకిలు కూడా కొంచెం ఒక జానుడు కలిపి ఊకేటట్లుగా నువ్వు మేలు చేయగలిగితే, నేను చెప్తున్న ఒక రోజున ఆ వాకిలి ఇల్లు కూడా నీకే అమ్మిపోతారు. స్తోత్రం కలుగునుగాక. నువ్వు మేలు చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు, నువ్వు కీడు చేస్తే తిరిగి నీకు కీడే చేయబడుతుంది. చెప్తున్నాను, ఆయా సమయాల్లో దుర్మార్గులు
బండి ఎక్కడ పెట్టుంటుంది, ముళ్ళు తీసుకొని కుచ్చేస్తాడు, అది గాలి దిగిపోద్ది. పినీస్ తీసుకొని కుచ్చేస్తాడు, గాలి దిగిపోతుంది. అయ్యో ఏమైపోయింది దీనికి, ఏమైపోయింది దీనికి? వెళ్ళి చూస్తే పంచర్ అయిపోయింది. నేను అడుగుతున్నాను ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని అందరి ప్రేమతో అడుగుతున్నా. ఉదాహరణకు బావి దగ్గర ఎవరిదో స్టార్టర్ ఉంది, ఆ స్టార్టర్ను పగలగొట్టడం, మోటార్ను ఖరాబ్ చేయడం, లేక ఇంకా దుర్మార్గులు కొంతమంది ఆ మోటార్ కూడా ఇప్పి బాయిలో పడేయడం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఏమండి కంచె ఉంటే ఆ కంచెను ఇరగనొక్కడం, ఇవన్నీ నా దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసే కీడులన్నీ దేవుడు చూస్తున్నాడు. లేదు పంట చేను ఉంది, ఆ పంట చేనును కావలసుకొని పాడు చేయడం, ఆ దున్నేటప్పుడు వరం దాకా బోనిచ్చి వరాన్ని కట్ చేయడం, పారబట్టుకొని మరీ కావలసుకొని వరం చెక్కడం. నేను అడుగుతున్న ఇవన్నీ చేస్తున్నప్పుడు మనుషులను ఒకవేళ కప్పిపెట్టొచ్చు కానీ, మనుషుల కళ్ళు కప్పెట్టొచ్చు కానీ దేవుని కన్నులను కప్పి పెట్టలేవు. స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పదాం. స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పదాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిర్గమకాండంలో మంత్రసానుల కాట దేవుడు అందరు కొడుకులనిచ్చి, ఆ కొడుకులనే ఇచ్చి వాళ్లకు దేవుడు ఇంకా కొడుకులను ఇచ్చాడట. కారణం ఏంటయ్యా అంటే, అయ్యా దేవుడా, ఈ మంత్రసానులకు నువ్వు ఎందుకు కొడుకులను ఇచ్చావు? వాళ్ళకు కొడుకులను ఇచ్చావు, మనవులను ఇచ్చావు, మళ్ళీ మనవులను ఇచ్చావు, ఆడపిల్లలు ఇవ్వలేదు, వాళ్ళ సంతానాన్ని వృద్ధి చేశావు, కారణం ఏంటి అని దేవుణ్ణి అడిగితే దేవుడిచ్చే సమాధానం, అయ్యా ఫరో అనేవాడు మగపిల్లలు పుడితే మెడకాయ బిసికి చంపేయండి అని ఒక ఆర్డర్ వేశాడు. రెండో ఆర్డరు చంపకపోతే మగపిల్లల్ని తీసుకొని వెళ్ళి నదిలో పడేయండి అని రెండో ఆర్డర్ వేశాడు. అయితే మొదటి ఆర్డర్లో మంత్రస్థానులు ఏం చేశారంటే, మగపిల్లలు పుట్టినప్పుడు అయ్యో ఈ పిల్లల్ని మెడబిసికి చంపేస్తే పాపం తగులుద్దని చెప్పి ఏ ఒక్క మగపిల్ల కానీ కూడా కీడు చేయలేదు, చంపలేదు. కాబట్టి మగపిల్లల్ని బ్రతకనిచ్చారు. కాబట్టి నేనందుకే మంత్రసానుల కొడుకులకు కొడుకులనిచ్చి, ఆ కొడుకులకు కొడుకులనిచ్చి ఆ బిడ్డలను నేను బ్రతకనిచ్చాను. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లించుదాం. మంత్రసానులకు దేవుడు మేలు చేశాడు, వంశాభివృద్ధి కలుగజేశాడు. కారణం ఏంటంటే ఆ మంత్రసానులు ఇశ్రాయేలీయుల ప్రజలకు, వారి సంతానానికి మేలు చేశారు. కాబట్టి సత్యమే చెప్తున్నాను, మీరు నమ్మితే ఏమండి, నా ప్రభు 1 పేతురు 3:9 అదే అన్నాడు, ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మీరు పిలువబడ్డారు. కాబట్టి కీడు చేసిన వారికి తిరిగి కీడు చేయకండి. చెప్పండి, కీడు చేసిన వారికి తిరిగి కీడు చేయకండి, దూషించిన వారిని దూషించకండి, కానీ మీరు దీవించండి, అప్పుడు మీరు ఆశీర్వాదానికి వారసులైపోతారు. చేతులెత్తి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెల్లించుదాం. ఒకసారి బిగ్గరగా చేతులెత్తి స్తోత్రం చెల్లించుదాం. అడుగుతున్నాను ఈ సమయంలో, సహోదరుడా సహోదరి, దావీదు సౌలు కీడు చేయలేదు, షీమికి కీడు చేయలేదు. ఒకవేళ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఏ ఒక్క వ్యక్తి కూడా నాకు తెలిసి కీడు చేయలేదు, ఒక్క బెత్షెబా ఉరియా విషయంలో తప్ప. కాబట్టి నేను చెప్తున్నాను, ఈ రాత్రి నువ్వు మేలు చేయి, మేలే అనుభవిస్తావు. నువ్వు సహాయం చేయి, దేవుడు నీకు సమృద్ధిగా సహాయం చేస్తాడు. నువ్వు ఆదుకుంటే దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నువ్వు కీడు చేస్తే కీడు చేయబడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇతరుల గురించి నువ్వు మంచి చెప్తే నీ గురించి మంచి చెప్పే వాళ్ళు తయారవుతారు. ఇతరుల గురించి ఒకవేళ నువ్వు చెడు చెప్తే నీ గురించి చెడు చెప్పే వాళ్ళు తయారవుతారు. మళ్ళీ చెప్తున్నా, ఎదుటి వాళ్ళను 1 వేలుతో ఇలాగా అని చెప్పి నువ్వు చూపిస్తే 3 వేళ్ళు నీ వైపు చూపిస్తాయి. అందుకే చెప్తున్నా, తీర్పు తీర్చకండి, అప్పుడు మీ గురించి తీర్పు తీర్చబడదు. మీరు ఎదుటి వాళ్ళకు తీర్పు తీర్చకండి. మీరు తీర్పు తీరిస్తే తీర్పులను నిలబడవలసి వస్తుంది. అమ్మా నిజమే చెప్తున్నా. ఈరోజు చెప్పొద్దు, రికార్డ్ అవుతుంది, కానీ ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ, అన్నా ఈమె బిడ్డనందుకు అన్యునికి ఇచ్చి పెళ్లి చేస్తుంది అంటే, నీకు తెలవాలి తమ్ముడా, నువ్వు అడగపోయావా?
అప్పుడు తను అన్నాడు, ఒక సహోదరి వాళ్ళ బిడ్డ ఇలాగే చేస్తే ఆమె ఏం భక్తురాలు, ఏం ఆత్మీయురాలు అని చెప్పి ఆమెకు అన్ని తీర్పులు ఇచ్చింది. తీర్పులు ఇచ్చి ఏమన్నదంటే, నేను అట్లా చేయను, నా బిడ్డకైతే నేను కరెక్ట్ చేస్తా అని చెప్పేసి ఎదుటామని అన్ని రకాలుగా తీర్పులు తీర్చి ఆఖరికి ఎక్కడికి వచ్చి నిలబడ్డదంటే, ఎదుటామకి ఏ తీర్పు అయితే చెప్పిందో దేవుడు తన బిడ్డకు కూడా అదే తీర్పు తీర్చాడన్నా అని చెప్పాడు ఒక సహోదరుడు. స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెల్లించుదాం. ఈ రాత్రికాల సమయంలో మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఏ ఒక్క వ్యక్తికి కూడా మీ తలంపుల్లో కానీ, ఆలోచనలో కానీ, చేతలతో కానీ మీరు కీడు చేసే ప్రయత్నం చేయకండి. ఒక్క వ్యక్తి కనుక మీరు కీడు చేస్తే తిరిగి ఆ కీడు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒక్క వచనం నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆ వచనం సామెతల గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథములో ఆ మాట రాయబడి ఉంది. ఒకసారి, మేలుకు ప్రతిగా కీడు చేయువా, నీ ఇంట నుండి కీడు తొలగిపోదు అనే ఒక మాట సామెతల గ్రంథములో రాయబడి ఉంది. ఆ మాట ఒకసారి చదువుదాం. ఆ మాట చదివి నేను ముందుకు తీసుకుని వెళ్తాను. సామెతల గ్రంథం ఒకసారి చేతులెత్తి అందరం స్తోత్రం చెప్పుదాం. మరొకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పుదాం. మరొకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పుదాం. మరొక్కసారి బిగ్గరగా స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. 17వ అధ్యాయం 13వ వాక్యం. 17వ అధ్యాయం 13వ వాక్యం. మేలుకు బదులుగా కీడు చేయు అని ఇంట నుండి అసలు ఎన్నడూ కూడా కీడు తొలగిపోదు. నీకెవరైనా మేలు చేస్తే చేతనైతే తిరిగి మేలు చేయ, లేకపోతే మౌనంగా ఉండి, అంతేగాని కీడు చేయకు. ఎందుకంటే మేలు చేసిన బిడ్డలకు తిరిగి కీడు చేస్తే, నేను మళ్ళీ చెప్తున్నా, నీకు తిరిగి కీడే చేయబడుతుంది. అది నీ ఇంటి నుంచి, నీ బిడ్డల నుంచి అది ఎప్పుడు కూడా తొలగిపోదు. సత్యం చెప్తున్న. చేతులెత్తి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెల్లించుదాం. దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లడానికి రెండవ కారణం చెప్పండి, ఏ వ్యక్తికి తాను కీడు చేయలేదు. మూడోది, అభిషేకమును లేక అభిషక్తులను గౌరవించేవాడు. మనం చదివాము అదే మాట, మరొకసారి చదువుదాం. ఇప్పుడు చదివిన చోట సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 5-6 వాక్యాలు. సౌలు పై వస్త్రము తాను కోసెనని దావీదు మనసునొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. 10వ వచనంలో కూడా ఉంది, 4వ లైన్లో, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనక నా ఏలిన వాణ్ణి చంపనని నేను చెప్పి తిని. అయ్యా, మూడో కారణం ఏంది చెప్తారు అందరు? అమ్మ, మూడో కారణం ఏంది? ఒకసారి అందరు లేచి నిలబడతారు, ఒక్క 2 నిమిషాలు. అందరు 1 2 3 త్వరగా, స్పీడ్గా. మీరందరూ మంచోళ్ళు. స్తోత్రం కలుగునుగాక. చెప్తాం కండి, స్తోత్రం కలుగునుగాక. ఒకసారి చేతులెత్తి స్తోత్రం కలుగునుగాక. అమ్మ, నేను చెప్పింది అర్థమైందా? 2 కుటుంబాల గురించి ఇప్పుడు వాక్యం చదివాం. ఒకటి సౌలు కుటుంబం, రెండోది దావీదు కుటుంబం. సౌలు కుటుంబం ఏమైంది? అంతకంతకు పతనం అయిపోయింది. దావీదు కుటుంబం ఏమైంది? అంతకంతకు వర్ధిల్లింది. రైట్. అలా వర్ధిల్లడానికి 4 లేక 5 కారణాలు. అందులో మొదటిది, షీమి తిడితే శపిస్తే తిరిగి శపించలే, తిరిగి తిట్టలేదు. రెండోది, కీడు చేయలేదు. మూడోది, అభిషేకాన్ని గౌరవించాడు. వాస్తవం చెప్తున్నా, ఎవరితోనైనా ప్రపంచంలో పెట్టుకోవచ్చు, కానీ
అభిషక్తులతో పెట్టుకుంటే వారు ఆగమైపోతారు, అడ్రస్ లేకుండా పోతారు. అభిషక్తులతో పెట్టుకున్న కుటుంబాలు, జీవితాలు నాకు తెలిసి చరిత్రలో తలకిందులు అయిపోయినాయి. పోలీసుతో పెట్టుకున్న వాళ్ళు కూడా బతికినలేమో, లేక లాయర్తో, జడ్జితో, ఇంకెవ్వరితో, ఒకవేళ రాజకీయ నాయకులతో పెట్టుకున్న వాళ్ళైనా బతికి బట్టగట్టారేమో. కానీ అభిషక్తులతో పెట్టుకొని అభిషక్తులను తిట్టి, అభిషక్తులను దూషించి, అభిషక్తులను అవమానపరిచి, అభిషక్తులను రోడ్డున పడేసి, అభిషక్తుల గురించి చెడుగా ప్రచారం చేసి, అభిషక్తులను అవమానపరిచిన జీవితాలు, కుటుంబాలు నేను మళ్ళీ చెప్తున్న బిడ్డలారా గల్లంత అయిపోయినాయి. ఇంతకు అభిషక్తులు ఎవరు? దేవుని సేవకులు. చేతులెత్తి స్తోత్రం చెల్లించుదాం. అందరం చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెల్లించుదా. అడుగుతున్నాను ఈ రోజున, ఏమండి, సేవకుడు అంటే నీ దృష్టిలో ఒక శత్రువు, ఒక పగవాడు, ఒక పాలోడు. మొన్నటి ఆదివారం మా సంఘంలో దాదాపుగా అలాగే ఎవరు ఉండరు, ఎవరో ఒకరిద్దరు కావచ్చు. మోషే కొండ మీదకి వెళ్ళి తిరిగి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి తిరిగి వచ్చేటప్పటికి ఆలస్యమైంది. ఇశ్రాయేల్ ప్రజలు అహరోను దగ్గరికి వచ్చి, అయ్యా, ఆ మోషే అనేవాడు ఏమైనాడో, ఆ మోషే అనేవాడు. మోషే ఎవరు? దేవుని చేత అభిషేకింపబడిన ఒక సేవకుడు. ఇశ్రాయేలీలు ఎవరు? అభిషేకింపబడిన సేవకుని ద్వారా ఐగుప్తు కష్టాల్లోంచి విడిపించబడిన ప్రజలు. అలా విడిపించబడిన ప్రజలు ఏమన్నారు తెలుసా? అయ్యా, మా మోషే ఏడయ్యా అని అడగలేవారు, మా నాయకుడేడయ్యా అని అడగలే, మా సేవకుడేడయ్యా కనబడకుండా పోయాడని అడగలే. ఆ మోషే అనేవాడు. అమ్మ కూర్చోండి, అమ్మ కూర్చోండి, అందరు కూర్చోండి, కూర్చోండి. స్తోత్రం కలుగునుగాక. అమ్మా, నేను చెప్తున్న అర్థమైందా, అర్థం కాలేదా? ఇశ్రాయేల్ ప్రజలు మోషే గురించి ఏమన్నారు? ఆ మోషే అనేవాడు వాడు ఎవరిని? అభిషక్తుణ్ణి. వాడు పాస్టరేనా, వీడు పాస్టరేనా? అభిషక్తుల గురించి నేను అడుగుతున్న. ఇశ్రాయేలు ప్రజలు ఆ మట్టి పని, ఇటుకల పని చేయలేక మూలుగులు విడిస్తే, దేవా మమ్మల్ని విడిపించాయి అంటే, ఆ మోషేను దేవుడు ఎన్నుకొని పంపిస్తే అలాంటి బానిస బతుకుల్లో నుంచి విడిపించిన అద్భుతమైన సేవకుడు. నేను అడుగుతున్న, ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ ఈ దైవజనుల ద్వారా దేవుడు విడిపించలేదా? మీకు గుర్తుందా? నీ బతుకు బాయిలో పడిపోయిన బతుకు ఇవాళ గడ్డ మీదికి ఎక్కిందంటే, ఆగమైపోయే బతుకు ఇవాళ ఆశీర్వాదకరంగా మారిందంటే, ఒకప్పుడు చావు బతుకుల మధ్యలో ఉన్న నీ జీవితం ఈ రోజున బతికి బట్టగట్టిందంటే, అడుగుతున్న, ఒకప్పుడు తినడానికి తిండి కూడా గతి లేని, డబ్బులు లేని బతికిన నీ బతుకు, నీ ముఖానికి ఇవాళ ఇల్లు, వాకిలి, బండి, బంగారం ఇవన్నీ వచ్చాయి అంటే, నీ బతుకులోనే మళ్ళీ చెప్తున్నా, దేవుని కృప మొదట నీ మీద ఉంది. ఆ కృపను దైవ సేవకుల ద్వారా దేవుడిని దగ్గరికి రెండో తీసుకొచ్చాడు. వారి ప్రార్థనతోనూ బ్రతికి బయటపడ్డావు. ఇలా బ్రతికి బయటపడిన తర్వాత నువ్వు మాట్లాడేదేంది? వాడు, వీడు. ఇదేనా? దావీదు ఏం మాట్లాడాడు? నా ఏలినవాడా, నా రాజా, నీ దాసున్నయ్యా. ఎక్కడ? అడవిలో, గుహలో తనను చంపడానికి వచ్చినటువంటి శత్రువును చూసి, అభిషక్తుడు కదా ఇతను, దేవుని చేత అభిషేకించబడిన నా యజమానుడు కదా అని చెప్పి, దావీదేమో ఏలినవాడా అని చెప్పి గౌరవించి మాట్లాడితే, ఇవాళ గౌరవం లేదు, రెస్పెక్ట్ లేదు, మర్యాద లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకటి మాత్రం సత్యం చెప్పగలను. ముందు అయ్యా వందనాలు, అంత వట్టిదే, అంత వట్టిదే. నువ్వు వెనకాల మాట్లాడుతున్నావు చూడు, అది గట్టిది. వ్యక్తి ముందు మాట్లాడే మాట నిజమైన మాట కాదు, అది అబద్ధం.
వ్యక్తి వెనకాల మాట్లాడుతున్నావు చూడు వ్యక్తి గురించి, అది సత్యం. నీ అంతరంగం అది. నీ ఒరిజినల్ లైఫ్ ఏదైనా ఉంది అంటే వ్యక్తి ముందు మాట్లాడేది కాదు, అది డూప్లికేట్ లైఫ్. ఒరిజినల్ లైఫ్ వ్యక్తి వెనకాల మాట్లాడేది, వ్యక్తి వెనకాల మాట్లాడేది. మీ అందరికీ చెప్తున్నా, నేను నేర్చుకున్నటువంటి ఈ విధానంలో నాకు తెలిసిన ఒక 2-3 సేవకుల గురించి, కొంతమంది సేవకులు అన్న ఇట్లాంటి అంటే నేనే అన్నట్లు ఎప్పుడు అనొద్దన్నా. వాళ్ళు బలహీనులు కావచ్చు, మనం అట్లా అభిషక్తులను ఎప్పుడు అట్లా అనొద్దన్నా. పెద్దోళ్ళే. మన నెల్లికుదురు మండలంలో ఫెలోషిప్లో ఒక సేవకుడు, వాస్తవంగా ఆ సేవకుడు సేవ చేస్తూ భార్య అనారోగ్యం పాలైపోయింది. ఆ తర్వాత ఆమె చచ్చిపోయింది, వేరే పెళ్ళి చేసుకుంటే మాతో ఉన్న సేవకుడు ఏమనంటే, ఆయన అసలు ఫెలోషిప్ రానియద్దు, ఎలగొట్టాలి ఆయన. ఎవరైనా నువ్వు ఎలగొట్టడానికి? నువ్వు రక్తం ఇచ్చినావా, ప్రాణం ఇచ్చినావా, కొన్నవా, ఏమైనా చేసినవా? నేను ఇలాగే అన్నాను, ఎవరైనా నువ్వు ఎలగొట్టడానికి? నేనన్నా నువ్వు పరిపూర్ణునివా, నువ్వు నీతిమంతునివా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ చెప్పట్లేదా? నేనన్నాను, యేసు ప్రభువే ఒక అబద్ధికుడు పేతురు, అమ్మతోడు తల్లితోడు యేసు ఎవరు అని ఎరగను. ఒక అబద్ధికుడు పేతురు, ఒక అనుమానస్తుడు తోమా, ఒక పిరికివాడు ఫిలిప్పు, ఒక నమ్మక ద్రోహి 30 వెండి నాణాలకు గురువు నమ్ముకున్నవాడు ఇస్కరియోతు యూదా. అంతమంది బలహీనులను యేసయ్యే పక్కన పెట్టుకొని, పేతురు నువ్వు పనికిరావా, వెళ్ళిపో, నువ్వు మొత్తం నోరు తెరిస్తే అమ్మతోడు తల్లితోడు యేసు ఎవరు ఎరగానంట, వెళ్ళిపో, నువ్వు ఉండొద్దు, వెళ్ళిపో అన్నాడా యేసయ్య? తోమా నువ్వు పనికిరావు, గాయాల్లో ఏలు పెట్టి చూస్తేనే నమ్ముతానంటావా? 3 ఏళ్ళు నా ఇమ్మటుండి నేను యాయిరు కుమార్తెను లేపినప్పుడు చూడలే, 5 రొట్టెలు 2 చేపలు అద్భుతం చేసి 5,000 మందికి 10,000 మంది పెట్టినప్పుడు తినలే? ఇన్ని అద్భుతాలు కల్లారా చూసి నువ్వు ఏలు పెట్టి చూస్తే నమ్ముతాను? పో, నువ్వు సేవ పనికిరావు. నా ప్రభువే గనక ఒకవేళ అలా వెళ్ళగొట్టి ఉంటే, ఒక మాటలో చెప్పాలంటే అపరిపూర్ణమైన జ్ఞానం, మిడిమిడి జ్ఞానం. ఈరోజున అదే సేవకుడు, ఈ బలహీనుడైన సేవకుడు చెప్పిన మాటలకు లోబడి ఆయన ఫెలోషిప్లో నిలబడి చెప్తాడు, మోసెస్ పాస్టర్ గారు ఏమనుకున్నాను కానీ దేవుడు తనకిచ్చిన జ్ఞానం, ఆత్మానుసారమైన జ్ఞానం ఇలా ఫెలోషిప్ నడుస్తుందంటే, మరి నేనైతే నాకున్న చెలిగే కథకైతే మొత్తం అందరూ వెళ్ళిపోదురు, కానీ ఆ సేవకుడు తనందరినీ సహించబట్టే ఈ ఫెలోషిప్ ఇంత చక్క నిండుగా నడుస్తుంది అని చెప్పి ఆ సేవకుడు. ఎవరం అండి మనం ఎవరం? లెక్కలేస్తే బోలెడని ఉంటాయి. నేనంటాను, మార్క్స్ వార్త 7:21 ఉన్నది, అపవిత్రం హృదయములో నుంచి వచ్చేవన్నీ మనిషిని అపవిత్రపరుస్తాయి అన్నాడు. అందులో వ్యభిచారం చేస్తే ఎంత అపవిత్రమో, మత్సర పడితే కూడా అంతే అపవిత్రం. ఇప్పుడు లెక్కలు తీస్తే పెద్దగా ఉంటుంది లెక్క, అందరు అపవిత్రులే. మత్సరం కూడా ఒక అపవిత్రమే, దేవదూషణ కూడా ఒక అపవిత్రమే, ఇంకా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి అహంభావం కూడా ఒక అపవిత్రమే. వాళ్ళెంత అపవిత్రులో వీళ్ళు కూడా అంత అపవిత్రులు. ఈ లెక్కలు తీస్తే ఎవ్వరు లేరు నీతిమంతులు. మన గణపడేదల్లా, ఈ ప్రపంచాన్ని గణపడేదల్లా వ్యభిచారం చేసిన ఒక్కడే పాపాత్ముడు, మిగతా వాళ్ళందరూ పుణ్యాత్ములు. అస్సలే తప్పది, బైబిల్ అది ఎప్పుడు చెప్పలే. గలతీ పత్రిక 5 అధ్యాయంలో శరీర కార్యాలు స్పష్టమైనవి అని రాసి ఒక 30 లిస్టులు రాశాడు అక్కడ. అసూయ, ద్వేషము, కలహములు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాట్లు, ఈ లిస్ట్ అంతా రాశాడు. అందరు అపవిత్రులే. బైబిల్ ఏమర్థమైంది? 1 కొరింథీ పత్రిక 6:8-10 వచనాలలో దేవుని రాజ్యానికి వీరు వారసులు కారు అని చెప్పి ఒక 11 మంది లిస్ట్ ఇచ్చాడు అక్కడ. దొంగలు, దోచుకున్నవారు, దూషకులు, అక్కడ పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఇదొక్కటే మన దృష్టిలో నేను అందుకే చెప్తున్నాను, పరిపూర్ణమైన ఆత్మీయత నిండు కుండలాగా ఉన్న వ్యక్తి ఎప్పుడు, మళ్ళీ చెప్తున్నాను, మిడిసిపడడం కానీ ఎగిరిపడడం కానీ, ఏవండి తొనకడం బెనకడం కానీ జరగొద్దు. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లించుదాం అందరం.
చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా. దయచేసి మీ అందరికీ ప్రేమతో చెప్తున్నా, అభిషక్తులను దయచేసి మీ నోటితో మాత్రమే వందనాలయ్యా అని చెప్పడం కాదు, మీ హృదయంలో ఆ గౌరవాన్ని పెట్టుకోండి, మీ గుండెల్లో ఆ సన్మానాన్ని కలిగి ఉండండి. అప్పుడు మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మోషేను చూసి మిరియాము, వీడు మనిషేనా, ఈ కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని విరోధంగా మాట్లాడితే దేవుడు కుష్ఠరోగాన్ని పంపించేశాడు. సొంత అక్కనే దేవుడు విడిచిపెట్టలే. అభిషక్తుల జోలికి దయచేసి వెళ్ళకండి, కొంచెమన్నా భయం కలిగి ఉండండి. నేను ఒకటి మాత్రం చెప్పగలనయ్యా, ఈ రోజున దేవుని నమ్ముకున్నాను, కానీ నా జీవితంలో, నా కుటుంబంలో, నా భర్తకు కొన్ని కష్టాలున్నాయి, నా భార్య కొన్ని కష్టాలున్నాయి, నా కొడుకు కొన్ని, బిడ్డకు, మా ఇంట్లో కొన్ని కష్టాలు ఉన్నాయి అని మీరు చెప్తున్నట్లయితే ఆ కష్టాలలో సగానికి సగం కారణం నేను చూపించే కారణాలే. వీటి వల్లనే ఆ కష్టాలు మీకు, వీటి వల్లనే సగానికి సగం కారణాలు. ఇంకా మిగతా వాటి వల్ల ఉండొచ్చు, కానీ ఈ రోజున మీరు దేని వల్ల సఫర్ అవుతున్నావో, దేని వల్ల నలిగిపోతున్నావో, ఇరిగిపోతున్నావో, కన్నీరు గారుస్తున్నావో, దుఃఖపడుతున్నావో, చచ్చిపోతే బాగుండని అనుకుంటున్నావో, ఇగో ఈ లోపాల వల్లనే. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లించుదాం అందరం. చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా. దావీదు ఏం చేశాడు చెప్పండి? అభిషక్తుని. దావీదు అనాలంటే బోలెడన్ని ఉంటాయి. పిరికోడు. గొలియాతు వచ్చినప్పుడు పారిపోయి కుక్క లెక్క నక్క లెక్క దాక్కున్నాడు. నేను పోయి చంపిన అనాలి దావీదు. కృతజ్ఞత లేనోడు దయ్యం బట్టి కేకలేస్తాడు, కింద పడి పిచ్చోన్ లెక్క ఎరి కేకలేస్తాడు, నేను పోయి వీణ వాయించిన. నాకు తెలిసి ఒక్క మాట కూడా అనలేదు, కానీ దేవుని చేత అభిషేకించబడిన వాడు అని గౌరవిస్తే, మళ్ళీ చెప్తున్నా, తన మీద ఉన్న అభిషేకాన్ని దేవుడు అలాగే ఉంచాడు. ఆ అభిషేకాన్ని తన కుమారుడు సొలొమోను మీదికి, ఆ తర్వాత రెహబాం మీదికి, ఆ తర్వాత తన సంతానం అంతటి మీదికి నా దేవుడు రాజుల అభిషేకాన్ని అలాగే దేవుడు కొనసాగించాడు. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లించుదా. మీకు తెలుసా అండి, ఓ రోజు ఇదే కేసముద్రం రైల్వే స్టేషన్లో సేవకుల్లో 10 మంది దైవజనులు కూడా ఉన్నారు. ట్రైన్కి వెళ్దామని నిలబడ్డాం. ఒక సహోదరి, ఓ సేవకుడు కొంచెం సన్నిహితుడు, కొంచెం దగ్గర బంధువు అవుతాడు అని చెప్పి, సరే ఎవరైనా సేవకుడే కదా గౌరవించి మాట్లాడాలి, అయ్యగారు అనాలి, లేకపోతే పాస్టర్ గారు అనాలి, లేకపోతే ఇంకేదన్నా పేరు పెట్టి వరుస ప్రకారం పిలవాలి, కానీ ఓ రారి ఎడబోతానరా మీరు అన్నది. పాపం ఆయన తగ్గింపు ఎక్కువ కాబట్టి, అక్క మేము వరంగల్ ప్రార్థన పోతున్నాం. ఓ రారి, మీరందరూ పాస్టర్లేనారా? మీరు పాస్టర్లారా? థూ, మీరు ఇళ్ళలో ప్రార్థన పోతే మీకు కోడిగుడ్లు కావాలి, మీరు ఇళ్ళలో ప్రార్థన పోతే చికెన్లు కావాలి, ఇళ్ళలో ప్రార్థన పోతే మీకు కోళ్ళను కోసి పెట్టాలి, పైసలు ఇవ్వాలి. మీరు బతికేనారా? అక్క, భర్త 3 కొడుకులు, ఆ గర్ర కొంచెం ఎక్కువ ఉండే, భర్తకు జాబ్ ఉండే, భర్తకు మంచి జాబ్ ఉంది, 3 కొడుకులు, నాకేంది, నా జీవితం సాపిగా ఉందనుకుంది. ఈ మాట ఎప్పుడైతే మాట్లాడిందో, భర్త చచ్చిపోయిండు, వయసు కొడుకులో పెద్ద కొడుకు పెళ్లి చేసుకుని పిల్లలు గనలే, వాడు చచ్చిండు. రెండో కొడుకు పెళ్లి కాకుండా 20 ఏళ్ళ కొడుకు చచ్చిపోయిండు. ఇప్పుడు చెప్తున్నా, మిగిలింది ఒక్కడే ఒక్క కొడుకు. నా దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను అందుకే ముందు చెప్పాను, ఎవరిని వదిలిపెట్టాడు నా దేవుడు. దయచేసి మీ అందరికీ ప్రేమతో చెప్తున్నా, చేతులెత్తి స్తోత్రం చెప్పుదాం ఒకసారి బిగ్గరగా, చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పుదా. ఓ అడవి ప్రాంతంలో సేవకుడు సేవ చేస్తుంటే, ఆ గూడెంలోకి ఒక నక్సలైట్ వచ్చి, అరే ఇక్కడ వీళ్ళందరినీ మతం మారుస్తున్నాడట ఒకడు, ఎవడరా వాడని ఎంక్వైరీ చేస్తూ పాస్టర్ గారు చెప్పిండట, వాడు గనక ఈ గూడానికి వస్తే ఇగో ఇదే చెట్టుకు గట్టి కాల్చేస్తా. విశ్వాసులు వెళ్ళి, అయ్యా ప్లీజ్ అయ్యా నువ్వు రావద్దయ్యా, వాడు చాలామందిని అట్లే మాట అన్నాడు, అట్లే చేసిండయ్యా, వాడు అడవిలో ఉన్న నక్సలేట్ అయ్యా, పెద్ద నక్సలేట్ అయ్యా, దయచేసి మీరు సేవకులు అభిషక్తులు మీరు రావద్దయ్యా అని బ్రతిమలాడితే, ఆ సేవకుడు ప్రార్థన చేసి చెప్పిండట, ఖచ్చితంగా నేను వస్తా అని. ఆ సేవకుడు వచ్చి ఓ రోజు ప్రార్థన పెట్టి వెళ్ళిపోయిండట. నెల 10 రోజులకు ఏమో
ఏ వ్యక్తి అయితే చెట్టు గట్టి కాల్చేస్తానన్నాడో ఆ వ్యక్తినే సేమ్ అలాగే కాల్చేశారట పోలీసు వాళ్ళు. అమ్మా, నా మాట అర్థం అవుతుంది, అర్థం కావట్లేదా? సేవకులను ఏదో చేద్దామని నువ్వు ఒకవేళ పన్నాగాలు పన్నితే అది నీ మీదికి, నీ కుటుంబం మీదకే తిరిగి వస్తుంది. నేను నిజం చెప్తున్నా, సత్యం చెప్తున్నా. చేతనైతే సేవకుల్ని గౌరవించండి, ప్రేమించండి, సహకరించండి, ఆతిథ్యం ఇవ్వండి, కానుకలు ఇవ్వండి. హృదయం నిండా చేతులెత్తి కన్నీళ్ళు విడిచి మా దైవ సేవకుల్ని కాపాడు నాయనా, ఈ రోజున మేము బతుకున్నామంటే యేసయ్యా మొదట నీ కృపయ్యా, తర్వాత దైవ సేవకుల ప్రార్థన వల్లనే అయ్యా ఈ రోజున మా బతుకులు నిలబడ్డాయి అంటే, మా కుటుంబాలు నిలబడ్డాయి అంటే. చేతనైతే చేతులెత్తి ప్రార్థన చేయండి, గుప్పిలు విప్పండి, సహాయం చేయండి, ప్రేమించండి, ఆతిథ్యం ఇవ్వండి. మీరు ఏం చేయగలది చేయండి. అది చేస్తే మీ కుటుంబాలు నిజంగా దీవించబడతాయి, నిజంగా ఆశీర్వదించబడతాయి. ఇవి చేయకుండా వాడు పాస్టర్ అయినా, వీడు పాస్టర్ అయినా, వాడిట్ల పాస్టర్, వాడు వీడు, అరే ఒరే, నేనంటున్నా ఈ బల్పు మదం పట్టిన మాటలు కాకపోతే ఇలాగ మాట్లాడితే కొంతమందికి, ఒకవేళ మళ్ళీ చెప్తున్నా, నాకు తెలిసి మోసే పాస్టర్ ఇంకోసారి రావద్దని ఒకవేళ కోరుకున్నా నాకు సంతోషమే, కానీ నాకు సంతోషమే, నేను రాకున్నా పర్లేదు, కానీ చెప్పాల్సింది మాత్రం ఖచ్చితంగా చెప్తే. ఎందుకంటే ఇలాంటి చెప్పకపోతే ఇక్కడ మీరు నరకం 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 చూస్తారు, మీరు మీ కుటుంబం. ఇక్కడ మాత్రమే కాదు, చచ్చిన తర్వాత కూడా నరకంలో అనుభవిస్తారు. మీరు ఆ నరకం అనుభవించొద్దని, మీరు మీ కుటుంబాలు బాగుపడాలని. నా ఇష్టం, వాడేవాడు నాకు చెప్పడానికి, వీడేవాడు నాకు చెప్పడానికి. వాడు వాక్యంలో పెట్టి చెప్తాడా, వీడు వాక్యంలో పెట్టి చెప్తాడా? నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఈరోజు వరకు దైవ సేవకుల దగ్గర ఈ కేసముద్రం సంఘంలో మీ అందరికంటే, మీరందరూ విశ్వాసులే, కానీ మొట్టమొదటి విశ్వాసులు నేను, నా భార్య. ఫస్ట్ బాప్తీసాలు ఇక్కడ కేసముద్రంలో, ఇదే దర్గా చెరువులో. ఎవరికి ఇచ్చారో తెలుసా? దైవ సేవకులు నాకు, నా భార్యకి ఇచ్చారు. ఫస్ట్ ఆత్మలం మేము. మీ అందరికంటే ఇక్కడ మేము కూడా ఇక్కడ విశ్వాసులమే. నేను నాగారంలో పాస్టర్ని, కానీ ఇక్కడ పాస్టర్ని కాదు. నేను మొదటి విశ్వాసులం మేము. గ్రంథాలయం సారు వాళ్ళ ఇంట్లో రూమ్ తీసుకున్నప్పుడు, ఏమండి మా ఇంట్లోంచి అమ్మా నాన్న వాళ్ళు వెలివేస్తే వచ్చి దైవ సేవకుల నీడలో మేము 4 సంవత్సరాలు ఆశ్రయం పొంది బతికి ఈరోజు ఈ స్థాయికి వచ్చాము. ఆ కృతజ్ఞత విశ్వాసం గుండెల్లో కొంచెం ఉంది. నేను నిజం చెప్తున్నా. మన రోజు ఇప్పటి వరకు కూడా అండి, దైవ సేవలు కొన్నిసార్లు ఏదన్నా కోపడ్డా కూడా నేను దాన్ని ఆశీర్వాదంగానే భావిస్తాను. ఎందుకంటే నీతిమంతులు కొట్ట నాకు తైలాభిషేకం, ఏమండి వారు గద్దిస్తే నాకు అభిషేకము, అది నేను త్రోసివేయకుందునుగా. కానీ భక్తుడు చెప్పినట్లుగా ఎప్పుడు కూడా ఒకవేళ గద్దిస్తే, నువ్వు మనిషివేనా అంటే నేను నిజంగా నవ్వుకుంటాను. కానీ వీలుంటలైతే ఈయనేంది ఇట్లా మాట్లాడుతాడు, నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నా కుటుంబం నా ఇష్టం, ఈయన నన్నెందుకు అంటాడు, నన్నెందుకు తాగొద్దు అంటాడు, నన్నెందుకు తినొద్దు అంటాడు, నన్నెందుకు తిరగొద్దు అంటాడు, నన్నెందుకు తప్పులు చేయొద్దు అంటాడు, ఈయన చక్కగున్నాడా? ఇవన్నీ కాదండి. ఈ రాత్రి దేవుని ప్రేమతో చెప్తున్నాను, దయచేసి నేను ఆ గుండెల్లో వాస్తవంగా నేను కొత్తగా రక్షించబడ్డప్పటి నుంచి ఈ ఇతర సేవకులు ఏం చేసేదంటే, దైవ సేవకుల మీద సన్మానించడం అంటే, దైవ సేవకుల్ని సన్మానించడం అంటే షాలో కప్పి పూలదండేసేది. నా దగ్గర ఆ స్తోమత లేకపోయేది. నేను అనుకునేది, ప్రభువా వీళ్ళు షాలో కప్పి పూలదండేసి అసంట పోయిన తర్వాత ఏందాటి ఈయనే అట్లా మాట్లాడతారు. కానీ నేను అట్లా మాట్లాడిన బతికినంత వరకు నా హృదయంలోనే ఆ దైవ సేవకునికి దేవుని తర్వాత ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తా. ఆ సన్మానాన్ని గుండెల్లో పెట్టుకుంటా. పైకి ఏదో చూపించి పూలదండేసి షాలో కప్పి అసుండబోయి వెనకాల పోయి తిట్టి విరోధంగా మాట్లాడడం కాదు సన్మానం అంటే. సన్మానం అంటే బ్రతికినంత కాలం దైవ సేవకుల్ని గౌరవిస్తూ, ప్రేమిస్తూ, చేతనైతే సహకరిస్తూ బతకటమే సన్మానం అంటే. అది నాకు అర్థమైంది. అందుకని మళ్ళీ చెప్తున్న, దయచేసి అభిషక్తులను మీరు ప్రేమిస్తే దేవుడు మిమ్మల్ని, మీ సంతానాన్ని ప్రేమిస్తాడు. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. నిజం చెప్తున్నా, నిజమే చెప్తున్నా. మీరు ద్వేషిస్తే ద్వేషించబడతారు, దూషిస్తే శపించబడతారు. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం, అబ్రహామా నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తా, నిన్ను దూషించేవాడిని నేను శపిస్తా.
ఇప్పుడు కుటుంబాల మీద శాపం ఎందుకుంటో తెలుసా? అభిషక్తులను దూషిస్తే ఆ శాపం ఊరికే ఒట్టిగానే పోదండి. నేను నిజం చెప్తున్నా. నిన్న చోట కూడా ఒక అతను గొడవ పెట్టుకొని, అరే నువ్వు ఇక్కడ చర్చ్ ఎట్లా కడతావో చూస్తా అన్నాడు. చర్చ్ ఎట్లా కడతావో చూస్తా అని అంతు తేలుస్తా అన్నాడు. ఇలాంటి సాక్ష్యాలు దైవ సేవకుల జీవితంలో ఎన్నో. నేను అడుగుతున్న చివరిగా, అసలు దైవ సేవకుల సంగతి అట్లుంచితే, మీరు విశ్వాసన బిడ్డలు, అసలు మీతో గొడవ పెట్టుకున్న వాళ్ళే కొంతమంది బాగుపడలే, మిమ్మల్ని అన్నోళ్ళే కొంతమంది కోలుకోలే. నేను అడుగుతున్న, మీ విషయంలోనే దేవునికి అంత శ్రద్ధ ఉంటే, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు దేవుడు అనుకున్నాడు వీళ్ళు నా సంఘం గనక సౌలా ఎంతకాలం హింసిస్తావంటే, నేను నిన్నెందుకు హింసించిన యేసు అంటే, నా సంఘాన్ని హింస పెడితే, సంఘ బిడ్డలను హింస పెడితే నన్ను హింస పెట్టినట్టే అని చెప్పిన నా ప్రభు, సంఘమైన మిమ్ములను బాధ పెడితేనే దేవుడు ఊరుకోలేదు, వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాడు. నేను అడుగుతున్నా, ఇంత అభిషేకం పొందిన సేవకులను బాధ పెడితే దేవుడు ఊరుకుంటాడా? ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పుదామా? ఒకసారి చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పుదామా? మరొకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పుదామా? గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే చెప్తున్నా, అభిషక్తుల్ని గౌరవించండి, ప్రేమించండి, సహకరించండి, మాట వినండి, లోబడండి. నేను నిజం చెప్తున్నా. అంతేకాని దయచేసి అవమానపరచకండి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకండి. నేను అడుగుతున్నాను, ఇవాళ మన దృష్టిలో పెద్ద పెద్ద సేవకులు ఒకవేళ నీ హృదయంలో, నీ మనసులో గొప్ప స్థానం ఇచ్చావేమో. నేను అడుగుతున్నా, మీ కన్న తండ్రి ఉన్నాడు, మీ కన్న తల్లి ఉంది, బలహీనరాలు కావచ్చు. ఎవరి కొడుకు ఎవరి బిడ్డ అంటే ఎవరి పేరు చెప్పుకుంటావు? మా ఇంటి పేరు గుగులోతు, లేకపోతే ఇస్లావోతు, లేకపోతే ఏంది మాలోతు, లేకపోతే ఏంది జాటోతు, ఇంకా ఆ బోతు ఈ బోతు అన్ని బోతులు చెప్పి పలానోళ్ళ కొడుకునని చెప్పుకుంటావు. అక్కడ మాత్రం సిగ్గులేదు. మీ అయ్యా ఇట్లాంటి వాడు కదా, మీ అవి ఇట్లా. నేను అడుగుతున్నా, మరి శరీరానుసారంగా నీ కన్న తల్లిదండ్రులు బలహీనలు అయితే నీ అంత దర్జాగా చెప్పుకుంటే, ఆత్మానుసారంగా నువ్వు ఏ పాస్టర్ దగ్గర పోతావు, మీ పాస్టర్ ఇవ్వాలంటే చెప్పుకోవడానికి మంచిగా అనిపించట్లేదండి. అక్క చెప్పుకోవడానికి ఏం లేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పుదాం, చేతులెత్తి స్తోత్రం చెప్పుదాం. ఇదే కేసంద్రంలో ఎంతోమంది సేవకులు ఎన్నిసార్లు మాట్లాడిన వాళ్ళ ముందు మీకు తెలుసా అండి, దేవుణ్ణి, నా ఆత్మీయ తండ్రిని గౌరవించే విధంగా నేను మాట్లాడాను. ఇదే కేసంద్రం మండల ఫెలోషిప్ పాస్టర్లకు కోమటిపల్లి మందిరంలో, దైవ సేవకులు మొదట నిర్మించిన మందిరంలో, ఈ కేసంద్రం పాస్టర్ల ఫెలోషిప్లో వాక్యం చెప్పడానికి మంచి దైవజనులు ఇజ్రాయేల్ గారు పిలిస్తే 2 సార్లు నేను చెప్పింది ఏంటంటే, నేను ఆత్మీయ తండ్రిని ప్రేమిస్తా, గౌరవిస్తా, అభిషక్తుని మీరు కూడా ప్రేమించండి, గౌరవించండి అని చెప్పినటువంటి ఆ సేవకుల ముందే ధైర్యంగా ఒప్పుకొని చెప్పినటువంటి సేవకుని నేను. ఒక మాట చెప్తాను, మీకు చెప్పాను. ఒకసారి మా ఇంటి దగ్గర మా తమ్ముని బిడ్డది ఏదో కార్యక్రమం జరుగుతుంది. ఎండాకాలం రోజు మా అన్న ఇంట్లో ఒక్కటే ఎర్రలో ఫ్యాన్ ఉంటుంది. ఎండాకాలం మే నెల బాగా ఉడకపోతుంది. దైవ సేవకులు అప్పుడే బండి వేసుకొని వచ్చారు. నేను సేవకులు రాగానే మా బంధువులందరితో ఇల్లు నిండుంది. మా అక్క, బిడ్డ, అల్లుడిద్దరు ఆ ఫ్యాన్ కింద ఉన్నారు. నేను వెంటనే వెళ్ళి, అయ్యా కొంచెం మీరు బయటకు వస్తారా అన్నాను. సరే అని బయటకు వచ్చారు. ఎందుకు అని అంటే, దైవ సేవకులు వచ్చారు, వాళ్ళకు ప్రధాన స్థలం ఇవ్వాలి కదా, మనం బయట ఉండి వాళ్ళకు ముఖ్యమైన స్థలం ఇవ్వాలి కదా. సరే అని బయటకు వచ్చారు. సేవకుడిని తీసుకొని వెళ్ళి ఫ్యాన్ కింద మంచం వేసి కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి, అందుకే ఈరోజు వరకు మీరు ఎంతమంది నమ్ముతారో, నేను ఒకటి చెప్పగలను. ఇప్పుడు సరోజక్క ఒక్కతి దేవుణ్ణి, దైవ సేవకుని గౌరవిస్తే తన తోడబుట్టిన వాళ్ళని ఎంతోమందిని ఇక్కడికి తెచ్చింది. వాళ్ళందరూ అలాగే ఉన్నారు. ఇప్పుడు నా సంగతి కూడా అదే. నేను మొదట దైవ సేవకుల ద్వారా రక్షించబడ్డాను కాబట్టి ఈ మర్యాద మా కుటుంబానికి నేర్పితే, మీకు తెలుసా అండి, మా అన్న కుటుంబం కొంచెం అటు ఇటు బలహీనతలు ఉండవచ్చు, కానీ ఇవాళ గూడూరులో కొద్ది గొప్ప పరిచయలో సహకారంగా ఉన్నాడంటే, నేను చూపించిన ప్రేమ, మర్యాద దైవ సేవకుల పట్ల చూపిస్తూ వాళ్ళకు నేర్పించాను. నేను మా తమ్ముడు వాళ్ళు దైవ సేవకులను చూస్తే ఎంతో మర్యాదగా, మా అక్క వాళ్ళు
వీళ్ళందరి ఎదుట ఏమండి, ఆఖరికి మా అక్క వాళ్ళ కుమార్తె మ్యారేజ్ అయితే కూడా దైవ సేవకులు హైదరాబాద్కు వచ్చేసారు. మా ఫ్యామిలీలో ఇంతమంది దగ్గర గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా దైవ సేవకులు ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే, మొదట నేను గౌరవిస్తున్న ఇంటి వారందరికీ. ఎందుకంటే నాకు తెలుసు, నా ఇంటి వారికి గౌరవించడం నేర్పితే నా ఇంటి వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అది నాకు తెలుసు కనుక ఒక సేవకుడిగా నా ఇంటి వాళ్ళందరికీ అదే నేర్పాను నేను. మీరేం నేర్పిస్తున్నారో మీ ఇష్టం, మీరేం నేర్పిస్తున్నారో మీ ఇష్టం. పాస్టర్ కాయింకో ఓ రాతనే ప్రార్థన, ఆన్లైన్ ప్రార్థన, పాస్టర్ మోసే పాస్టర్ ఆయనే కాయింకో కాయం బోల్ రిచి हमारे पास्टर काहे को ओ पृथ्वी ने पास्टर काहे को आका ఆయన ఆట అక్కడ సేవ చేస్తాడట. ఇక అమ్మాయి గారు ఉన్నాడు, ఇక ఆయన పోయి ఆయన ఒక్కడే దొరుకుతాడు. లేకపోలేదు అనుకుంటున్నారు ఏంది, నేను చెప్పే ప్రతి వర్డ్ కరెక్ట్. ఇలా ఎవరో ఒకరు ఉంటారు. చేతులెత్తి స్తోత్రం చెప్పుదాం. ఇవాళ నా కుటుంబ సభ్యులు ఏమండి, మా అమ్మ నాన్నలో మంచి వృద్ధాప్యంలో మరణించారు. మా నాన్న దగ్గర 90 ఏళ్ళు ఉంటాయి, మా అమ్మకు దగ్గర 75-80 ఏళ్ళు ఉంటాయి. చాలామంది మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చెప్తున్నాను, మిగిలిన కుటుంబం కొద్దిగా ఆశీర్వాదకరంగా ఉండడానికి కారణం, మొదట దేవుణ్ణి మేము గౌరవిస్తాం, ఆ తర్వాత దైవ సేవకుని ఆత్మీయ తండ్రిని అభిషక్తులను మేము గౌరవిస్తాం. కాబట్టే వారి ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం, వారి ఆశీర్వాదం మా కుటుంబాల మీద ఉంది. అది ఉండాలి. వారిని బాధ పెడితే గనక, మళ్ళీ చెప్తున్నా, మన జీవితాలు నిజంగా శాపానికి గురైపోతాయి. అందుకే చెప్తున్నా, దయచేసి ఓ రోజు ఒక సహోదరుడు, అయ్యగారు నోట్లో ఏంది నాలుక మీద కురుపులు అయినాయి, ప్రార్థన చేయండి అంటే, సరే బ్రదర్ ప్రార్థన చేస్తా అన్నాడట. సరే అని 2 నెలలు అయినాయి, హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది, తగ్గలేదు. ఒకరోజు వచ్చి అయ్యగారి దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకొని, అయ్యగారు నన్ను క్షమించండి అయ్యగారు. ఏమైంది బ్రదర్ అంటే, అయ్యగారు ఓ రోజున మిమ్మల్ని తిట్టుకున్నాను, మీరు 3 చోట్ల సేవ చేస్తారు కదా, ఈ అయ్యగారు ఏంది అక్కడ సేవ చేస్తాడు ఇక్కడ సేవ చేస్తాడు అడుగుతున్నాను. వేరే అయ్యగారి దగ్గర జరిగిందే చెప్తున్నా. ఈ అయ్యగారు గూడులో సేవ చేస్తాడు, మైబాజులో చేస్తాడు, బెయ్యారంలో చేస్తాడు, కేసముద్రంలో చేస్తాడు, ఇక్కడ తిరుగుతాడు అక్కడ తిరుగుతాడు. మా దగ్గరికి వచ్చేటప్పటికి లేట్ అయిపోద్దని, ఎందుకు ఈ అయ్యగారికి ఇదంతా మా దగ్గరే ఉండి మాకే వాక్యం చెప్తే అయిపోద్ది కాదని నేను తిట్టుకున్న అయ్యగారు. ఆ తిట్టుకున్న తెల్లారి నాలుక మీద కురుపులు వచ్చినాయి అయ్యగారు. అవి 2 నెలలు అయింది. చాలామంది డాక్టర్ల దగ్గర పోయినా కానీ అవి పోట్లేవు అయ్యగారు. నేను దేవుని దగ్గర ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడు చెప్పిండు, అయ్యగారు నువ్వు అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారిని అన్నావు కదా క్షమాపణ కోరితే నేను నిన్ను బాగు చేస్తాను చెప్పిండు అయ్యగారు, నన్ను క్షమించండి అయ్యగారు అని కాళ్ళు పట్టుకుంటే, నా దేవుడు వారం రోజుల్లో ఆ కురుపులన్నిటిని స్వస్థపరచండి. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లించుదాం. చేతులెత్తి స్తోత్రం చెల్లించుదాం. బిగ్గరగా మరొకసారి చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లించుదా. ఈ రోజున ఎంతమంది నిజంగా దగ్గరకు వచ్చి సారీ చెప్పగలవా నువ్వు? సారీ అయ్యా, నిజమే, చాలాసార్లు మిమ్మల్ని దూషించాను, మిమ్మల్ని తిట్టాను, మీ గురించి చెడుగా మాట్లాడాను, తప్పుగా మాట్లాడాను, చెడుగా ప్రకటించాను, ప్రచారం చేశాను, మీకు విరోధంగా ఎన్నోసార్లు నేను మాట్లాడాను, ఆలోచించాను, నన్ను క్షమించండి అయ్యా అని చెప్పి, ఒకవేళ దైవ సేవకులు ఎదురుగా వచ్చి చెప్పేంత దమ్ము లేకపోతే, నువ్వు ఉన్న చోట చేతులెత్తి ఏడువు. నీ శాపాన్ని దేవుడు విరగొట్టేస్తాడు, నీ బిడ్డల జీవితాలను దేవుడు బాగు చేస్తాడు. పశ్చాత్తాపడే ఆ మనసు కూడా నీకు లేదు కాబట్టి, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి చూడండి, సమయం, దైవ సేవకులు ఇచ్చిన సమయం అయిపోయింది. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పదాం అందరం. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పదాం అందరం. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పదా. ఒకసారి చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 19వ వాక్యం. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 19వ వాక్యం. దేవుణ్ణి విడిచిపెట్టేవాడు కాదు, రాజా నా ఏలినవాడా ఈ దాసుని మాటలు వినుము. చూడండి, ఆయన మర్యాద సౌలు మీద, రాజా నా ఏలినవాడ, ఏం చేసిన ఏలినవాడ ఈట పట్టుకొని ఇసురుతాడు.
నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన నైవేద్యం చేశాను, శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనా నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురుగా. వారు నువ్వు దేశం విడిచి అన్య దేవతలను పూజించుమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవదును గాక. చేతులెత్తి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పదాం అందరా. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పదాం అందరా. నాలుగోది ఏంటో తెలుసా? సౌలు దావీదును తరుముతున్నప్పుడు అడిగాడు, అయ్యా ఎందుకయ్యా నన్ను తరుముతున్నావు? దేవుడు ప్రేరేపించాడా? ప్రేరేపిస్తే నైవేద్యం వేసి దేవుని శాంతిపరచు. ఒకవేళ మనుషులు ఎవరైనా ప్రేరేపిస్తే వారు దేవుని దృష్టికి శాపగ్రస్తులు అవుతారు. కానీ చాలామంది నాతో ఏమన్నారు తెలుసాయా? ఏందయ్యా దావీదు నీకు కష్టాలు, ఏందయ్యా దావీదు నీకు బాధలు, ఏందయ్యా దావీదు నీకు ఇన్ని శ్రమలు, ఇన్ని ఇబ్బందులు, ఇంతమంది శత్రువులు, ఆ సౌలు అనేవాడిని వెంటబడి నీ ప్రాణం తీయాలని తరుముడే. మనశ్శాంతి లేక, నెమ్మది లేక, నిద్ర లేక, ఆహారం లేక అల్లాడిపోతున్నావు. ఎందుకే అనవసరంగా ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపో. దేశాన్ని విడిచిపెట్టు. రెండోది దేవుణ్ణే విడిచేయి. దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర దేవతలను పూజించు. ఎవరికి చెప్తున్నారు తెలుసా? ఎవరు చెప్పారట? అయిపోయిందంతా. అయ్యగారు చెప్తాను, మీ సౌలు కాదమ్మా అక్క, దావీదుకు చెప్తానులట నువ్వు దేవుని వదిలేసేయని. దావీదు కుటుంబం ఎందుకు వర్ధిల్లిందంటే కష్టాల్లో కూడా దేవుణ్ణి వదలకుండా, దేశాన్ని ఊరును వదలకుండా అలాగే ఉన్నాడు కాబట్టి దేవుడు తన కుటుంబాన్ని వర్ధిల్లింపజేశాడు. చేతులెత్తి స్తోత్రం చెల్లించుదాం. ఈరోజు నీకు వస్తున్న కష్టాలలో బాయ్ వాతే బావజే అచ్చో వాత అచ్చ దేకే ఏమంటారక్క? తోనే చాలా కష్టాలు పడేవి. ఓ యేసు ప్రభు ఆచో దేవర కోని. యేసు ప్రభు దేవుడు నీకు అచ్చికి రాలేదు. ఎందుకమ్మా అనవసరంగా నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు? దేవుని విడిచిపెట్టు, చర్చిని విడిచిపెట్టు, అనవసరంగా ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పి చాలామంది దావీదుతో చెప్తే ఆయన అంటున్నాడు తన తీర్మానం, నా దేశానికి దూరంగా కానీ నా దేవుని సన్నిధికి ఎడముగా కానీ నేను బ్రతకలేను. నేను చనిపోతే నా దేశములోనే, నా దేవుని సన్నిధిలోనే నేను మరణిస్తా. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లించదా. అమ్మా నిజమే చెప్తున్నా, దేవుని విడిచిపెట్టిన వాళ్ళ జీవితాలు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినా మీరు చూస్తూనే ఉండండి. ఇప్పటికే కొంతమంది జీవితాలు గల్లంత అవుతున్నాయి, ఇంకా రాబోయే రోజుల్లో గల్లంత కాబోతున్నాయి. ఒక సేవకునికి అభిషక్తిని నేను చెప్తున్నా, నేను చూసిన కాబట్టి చెప్తున్నా. రోజు మేము దైవ సేవకులు, మీరు కూడా వచ్చారు, ఎర్రబెల్లిగూడెం అనే ప్రాంతానికి సువార్తకు వెళ్ళాం. వెళ్తుండే ఒక బ్రదర్ పరిగెత్తుకొని వచ్చి పాస్టర్ గారు మా ఇంటికి రండి అన్నాడు. వెళ్ళేసరికి చేయలేసరికి కూర్చున్నాం. మా అమ్మకి వెళ్తూ బాగాలేదండి అన్నాడు. మరి ప్రభువుని నమ్ముకోండి బ్రదర్ అంటే ఆయన అన్నాడు, అవును పాస్టర్ గారు మేము 10 ఏళ్ల కిందనే ప్రభువుని నమ్ముకొని విడిచిపెట్టామండి. ఎందుకు బ్రదర్ అంటే వీళ్ళు చెప్పిన మాటలు విని మేము విడిచిపెట్టామండి. ఎన్ని కుటుంబాలు ఉండే బ్రదర్? ఒక 4-5 కుటుంబాలు ఉండే పాస్టర్ గారు. ఎవరైతే ఆ రోజున దేవుని నమ్ముకొని దేవునిలో జీవించినంతకాలం బాగున్నాం, కానీ విడిచిపెట్టిన తర్వాత 4 కుటుంబాల్లో 4 మరణాలు జరిగాయి. 4 మరణాలు జరిగాయి. ఇప్పుడు ఇదిగో మా అమ్మ క్యాన్సర్ వచ్చింది, మీరు ప్రార్థన చేయండి అన్నారు. సరే ప్రార్థన చేసి వచ్చాము, కానీ నేను కనిపెడుతూనే ఉన్నా. ఒక్కసారి దేవుని నమ్ముకొని వదిలేసి ఆ తర్వాత మళ్ళీ విగ్రహాలను పెట్టుకొని వాటిని వెంబడించడం వల్ల తల్లి చనిపోయిందండి. అలాగున్న 1-2 సాక్ష్యాలు కాదు, అనేక సాక్ష్యాలు. ఇంకో సహోదరుడు కొడుకు కాలుబడిపో దేవుడు ఇచ్చాడు. ఎవరో చెప్పిన మాటలు విని విడిచిపెట్టి మీ పాత దేవుళ్ళే అంటే వాటిని పెట్టుకున్నారు. ఎవరైనా అడిగితే దేవుని వదిలిపెట్టినావు కదా, మరి ఎట్టుంటావు? మంచిగా ఉన్నావు అంటే బాగానే ఉంటాను, మాకేం పర్లేదు, మంచిగానే ఉన్నాం మేము. డాంబికం. కానీ సంవత్సరం తర్వాత భార్యకు బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఆ భార్యకు బ్లీడింగ్ స్టార్ట్ అయింది, రక్తస్రావం. 2 సంవత్సరాలు రక్తస్రావం అయింది. ఏ హాస్పిటల్ తిన తగ్గలే, కడుపులో క్యాన్సర్ గడ్డలై మధ్యలోనే తను చనిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రాత్రి అమ్మా
దేవునిలో ఉన్నావు కాబట్టి ఇట్లున్నావు. ఇంకా కొంతమందికి అయితే ఇగో నువ్వు దేవునిలో ఉంటే నేను అనొచ్చో ఈ మాటలు అనకూడదు, కానీ అసలు దేవుని విడిచిపెట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కష్టాలు వస్తున్నాయి అనేది ఒక కారణం అయితే, తిండి ఏమంటారు, తిండి సరిగా దొరకట్లేదని ఒక కారణం, తప్పులు చేయడానికి అవకాశం దొరకట్లేదని ఇంకో కారణం. ఇవన్నీ కారణాలే. కానీ ఒక విషయం చెప్తా, మొన్న 2 నెలల కిందట మన విశ్వాసుల యొక్క బిడ్డకు 2 పిల్లలు, ఒక కొడుకో బిడ్డ, సంవత్సరంన్నర పాపను బాయిలేసి చనిపోయింది. నేను అనుకున్నానమ్మా, ఇంత చిన్న పాప చచ్చిపోయింది, వీళ్ళు దేవునిలో ఎలా ఉంటారో అనుకొని. వాళ్ళు ఫోన్ చేసి, అయ్యా మీరు వచ్చి సమాధి చేయాలంటే ఆ రాత్రి కుండపోత వర్షం, తెల్లారేసరికి ఆ రాత్రి తండవాళ్ళు బలవంతం చేస్తూ వెళ్ళి పాతి పెట్టుకున్నారు. నేను అడిగాను వాళ్ళను, మీ బిడ్డ చనిపోయినందుకు దేవుణ్ణి ఏమన్నా తిట్టారా? ఆ కోవలో విజయక్క కూడా వస్తే ఒకసారి చప్పట్లు కొడదాం ఆ బిడ్డల కొరకు. ఎద్దంత బిడ్డ చచ్చిపోయినా బిడ్డను పోగొట్టుకున్నది కానీ దేవుని పోగొట్టుకోలే. నా దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నేను అడిగాను, అమ్మ మరి బిడ్డ చచ్చిపోయినందుకు ఏమన్నా తిట్టుకున్నావారా దేవుణ్ణి అంటే, అయ్యా అసలు నాకు అట్లాంటి ఆలోచనే రాలేదయ్యా అని చెప్పి. ఏమన్నా తెలుసా, నా బిడ్డ చచ్చిపోక మీద సరిగా ప్రార్థన చేయలే, బైబిల్ చదవలే, కానీ ఇప్పుడు దేవుని మీద ప్రేమ పెరిగిందయ్యా అని చెప్పింది ఆ తల్లి. నాకు మతిపోయినంత పని అయిందండి. అమ్మా మీకు తెలుసా, బిడ్డ చనిపోయిన తర్వాత సరిగ్గా 4 రోజులకు వచ్చి వాళ్ళు చెప్పిన విషయం చెప్తున్నా, వాళ్ళు లోపం గ్రహించారు కానీ దేవుని తిట్లే. ట్రాక్టర్ కొనుక్కున్నారు, దశమం కరెక్ట్గా తీయాలని చెప్తే ఆ గడ్డి కట్టే మిషన్ కొనుక్కుంటే ₹1,00,000 వచ్చినాయట. 10,000 తీసి దశమం పక్క పెట్టి 3,000 తీసి వాడుకున్నారు. పొద్దుగాల వాడుకున్నట్ట మధ్యాహ్నం పాప బావిలో పడిపోయింది. వాళ్ళు గ్రహించిన లోపం ఏంటంటే, నేను దశంభాగం దేవుని సొమ్ము తీసినందుకే ఈ నష్టం జరిగింది, మాది తప్పని అన్నారు. కానీ దేవుడు ఏం బాగు చేశాడు, ఏం మేలు చేశాడు అని చెప్పి అనలేదండి. మన బంజారా వాళ్ళ దాంట్లో 3 రోజుల్లో దినాలు చేస్తారు. వాళ్ళు ఏం చేసి తెలుసా, తెలుగుల లెక్క 10వ రోజు దినాలు చేసినలో 3 ఆటలు కోసి మేము చెప్పినట్లుగా ఏమంటారు జ్ఞాపకార్థ కూడిక చేసి, ఈరోజు ఆ దశంభాగం పైసలు బిడ్డ చచ్చిపోయిన 4 రోజులకు తీసుకొచ్చి మందిరంలో ఆ సహోదరుడు 10,000 దశంభాగం ఇచ్చిపోయాడు. ఇప్పుడు దేవునిలోనే ఆ బిడ్డలు కొనసాగుతున్నారు. అద్భుతం ఏంటంటే, 2 పిల్లల తర్వాత ఆపరేషన్ చేయించుకున్నారు. దేవుడు చేసిన మేలు ఏంటంటే, హాస్పిటల్కి వెళ్ళి నేనే చెప్పాను, మళ్ళీ రీఆపరేషన్ ఏమైనా అవకాశం ఉంటుందేమో చూడండి నాయన అంటే, తీసుకొని వెళ్తే మేడం చూసి తప్పకుండా అవకాశం ఉంది చేస్తానని, ఆల్రెడీ రీఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు తిరిగి కొన్ని నెలల తర్వాత నాకు తెలిసి నా దేవుడు మళ్ళీ సంతానం అయ్యబోతున్నాడు. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లించుదాం. దయచేసి మళ్ళీ చెప్తున్న, బలహీనులకు మీరు బలపరిచే బిడ్డలుగా ఉండండి, కానీ ఇంకా బలహీనపడే బిడ్డలుగా ఉండదు. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. దావీదుకు శత్రువులు, శ్రమలు, కష్టాలు ఎన్నో ఏమండి, కానీ అందరూ చెప్పారు దేశాన్ని విడిచిపెట్టు, దేవుణ్ణి విడిచిపెట్టని. కానీ తాను మాత్రం నా దేవుణ్ణి విడిచిపెట్టను, దేశాన్ని విడిచిపెట్టను. అడుగుతున్నాను చివరిగా, కేసాంధ్రం పెట్టి పోరాదు, ఎందుకుంటాను విడా, కేసాంధ్రం వదిలేయరాదు. నిజంగా నువ్వు మంచి ఆత్మీయురాలు అయితే ఏం చెప్పాలో తెలుసా, ఈ కేసాంధ్రం నేను బతికినంత వరకు ఇక్కడే ఉంటే, ఇక్కడే చచ్చిపోతే ఇక్కడే సమాధి చేయాలి. స్తోత్రం కలుగునుగాక. చెబుదాం, స్తోత్రం కలుగునుగాక. చివరిగా ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. 1 దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం ఆఖరి మాట 2వ వచనం. 1 దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువ రాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేతనే నా ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులుగాక నా స్వంతమైన బంగారము వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. చేతులెత్తి ఒక్కసారి బిగ్గరగా స్తోత్రం చెల్లించుదా. ఇవన్నీ మంచి పనులు చేయడమే కాదు, దావీదు అసలు ఎవరికి రాని ఆలోచన తనకు వచ్చింది. నేను మంచి ఇంట్లో ఉంటున్నాను, దేవుని మందసం డేరాల మధ్యలో ఉంది, నా దేవునికి మందిరం కట్టాలని తాను ఆశపడితే దేవుడు అన్నాడు, నువ్వు యుద్ధం చేసావు కాబట్టి కట్టొద్దు,
నీ కొడుకు చేత నేను మందిరం కట్టిస్తాను. అడుగుతున్నాను, దావీదుకు మందిరం కట్టే అవకాశం ఇవ్వలేదు, కానీ మందిరం కోసం సంపాదించే అవకాశం ఇచ్చాడు. ఈ రోజున మందిరం కట్టే అవకాశం యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనందరికీ భాగ్యం ఇచ్చాడు. ఒకసారి చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లించుదా, బిగ్గరగా చేతులెత్తి స్తోత్రం చెల్లించుదా. చివరిగా చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దావీదు మందిరం నిర్మాణం కోసం వాస్తవంగా తను 13 ఎకరాల స్థలాన్ని ఇచ్చాడట. ఓర్నాను కల్లము అనేటువంటి ఆ కళ్ళాన్ని వెండి పెట్టి కొని అక్కడ బలిపీఠం కట్టి మందిరానికి స్థలాన్ని ఇచ్చాడు. స్థలం ఇవ్వడమే కాకుండా మందిరం కొరకు బంగారం, వెండి, విలువైన రాళ్ళు సంపాదించి తన సొంతమైన వాటిని కూడా దావీదు దేవుని మందిరం కోసం ఇచ్చాడు. నాకు తెలిసి ఆ బ్లెస్సింగ్, ఆశీర్వాదం ఏమంటే తన కొడుకు సొలొమోను మహా ఐశ్వర్యవంతుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా అమ్మ, ఈ సమయంలో అడుగుతున్నాను మీ అందరికీ ప్రేమతో ఒక్క మాట. ఇక్కడ మందిరం కట్టాలి, తల్లి సంఘం కాబట్టి. ఈ మందిరం కొరకు ఒకవేళ ఆల్రెడీ ఇంతకుముందే మాట ఇచ్చిన బిడ్డలారా, మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. మాట ఎప్పుడు తప్పొద్దు. మాట తప్పితే ఖచ్చితంగా శ్రమల పాలైపోతారు. రెండోది, ఇప్పుడు మహబూబాబాద్లో కృపా సంఘం తరపున మందిరం కట్టబడుతుంది. ఏమండి, ఇప్పుడు జిల్లా మున్సిపాలిటీ నుంచి దేవుడు ఏమంటారు, మున్సిపాలిటీ నుంచి, మండలం మున్సిపాలిటీ నుంచి దేవుడు జిల్లా స్థాయికి ఈ పరిచర్యను, ఈ కృపా సంఘాన్ని దేవుడు దీవించి అక్కడ దాకా విస్తరింప చేస్తున్నాడు. కాబట్టి మా సంఘం, మా పరిచర్య, మా మందిరం, మా మందిరం అక్కడ కట్టబడుతుంది. నా వంతు కర్తవ్యంగా నేను తప్పకుండా మందిరం కొరకు నేను సహాయం చేస్తా అన్న వాళ్ళు ఈ రాత్రి మనస్ఫూర్తి ఒక్కసారి ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నా. మరి దైవ సేవకులు చెప్పినప్పుడు నేనే ఆలోచించి ప్రార్థన చేశాను. వాస్తవంగా నాగారం మందిరం కట్టబడినప్పుడు ఒక తల్లి 3 లక్షలు ఇచ్చిందండి. ఒక్కతే బిడ్డ, భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయిండు, కొడుకులు లేరు. దేవుడా నాకు మొగ దిక్కు లేదని చెప్పి బాధపడితే మంచి బిడ్డకు మంచి భర్తనిచ్చాడు. 2 కుమారులను దేవుడిచ్చాడండి. 2 కుమారులను దేవుడిచ్చాడు. ఇంకొక తల్లి తన కొడుకు జేసీబీ డ్రైవర్గా పనిచేస్తాడు. కొడుక, నువ్వే ఆ మందిరానికి నీ జేసీబీ తీసుకొచ్చి 10 పిల్లర్ బొందలు తీయాలంటే దాదాపు 15,000 రూపాయలు ఖర్చు అయింది. 1 గంటకు 1500 ఎంతో, ఒక 7-8 గంటలు కష్టపడి పిల్లరు ఏమంటారు ఆ పిల్లర్ బొందలన్నీ తీశాడు. ఆఖరికి 70 ట్రిప్పుల మొరం పోయించారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ మందిరం సగం కాకముందే సొంతము జేసీబీ బండికి ఓనర్ అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మాత్రమే కాదు, మళ్ళీ చెప్తున్న, ఒక వరిగోష మిషను కొనే స్థాయికి దేవుడు దీవించాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఈ రాత్రి అడుగుతున్నాను, అమ్మా అయ్యా కానుక ఏమంటే ఇప్పటిదాకా ఎంతమంది? అసలు ఆశీర్వాదం అంతా అందులోనే దాగి ఉంది. ఏమేస్తాం? చికెన్ పెడతాం, మటన్ పెడతాం, హాస్పిటల్ పెడతాం, అన్నిటికీ పెడతావు, కానీ దేవునికి పెట్టే విషయంలో వెనకబడుతున్నావు. కాబట్టే నేను నిజం చెప్తున్న దరిద్రం పోవట్లేదు. రెండవది, 10% నేను ఇయ్యకముందు నా సంపాదన అంతా హాస్పిటల్ పాలైపోయింది. ఈ రోజున మీలో చాలామంది ఇస్తలేరు. మీ సంపాదన అంతా డాక్టర్ల జేబులు నింపుతున్నారు. ఆ రోగాలు ఇంకా ఎక్కువ అవుతాయి. నేను సత్యమే చెప్తున్నా, వృధా ఖర్చులు అయిపోతున్నాయి, వ్యర్థమైన ఖర్చులు అయిపోతున్నాయి. పంటలు కూడా సరిగా పండట్లేవు, ఆదాయం సరిగా రావట్లేదు, అప్పులు తీరట్లేవు. కారణం ఏంటంటే 10% దేవునికి ఇవ్వాల్సిన దాన్ని దొంగిలిస్తున్నారు. దొంగిలించడం అనేసి నమ్మకంగా ఇవ్వడం మొదలుపెట్టు, దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు. మూడోది, ఇప్పుడు మందిరం కట్టాలి. వినబడుతున్నాయి నా మాటలు? మందిరం కట్టాలి. మరి నా వంతు కర్తవ్యంగా నేను మహబూబాబాద్ మందిరానికి సేవకుడుగా నేను 10,000 ఇస్తా. ఒకసారి లేచి నిలబడదాం. ఎంతమంది మీలో ఒకవేళ ఆ మందిరానికి ఇస్తాను అని ఆలోచన ఉన్న వాళ్ళు ఒకసారి ముందుకు రండి, ప్రార్థన చేద్దాం. నేను ఈ చివరి మాటలు చెప్పి ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ఒకసారి లేచి నిలబడదాం అందరం. మిమ్మల్ని అందరినీ నిలబెట్టాల్సిందే. అమ్మా నిలబడండి, అమ్మా కూర్చుంటారేంది? మీరు కూర్చుంటే ఇంకా అయ్యగారు గంట వాక్యం చెప్తాడు. మహబూబాబాద్ మందిరం కొరకు సముద్రం కలువరి ఏమంటారు కృపా సంఘంలో నేను మొదటి విశ్వాసిని కాబట్టి ఆ బ్లెస్సింగ్ నాకు, నా బిడ్డలకు ఉండాలి గనక నేను 10,000
ఆ మందిరానికి చిన్న కానుకిస్తున్న దైవ సేవకులు ఇది స్వీకరించి ప్రార్థన చేస్తారు. ఇందులో 10,000 ఉన్నాయి. ఇప్పుడు మీరు మీ సంగతి అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఒప్పుకోంగా నెమ్మట ఇవ్వాలని కాదు, ఉంటే అర్జెంటుగా ఇవ్వండి, లేదంటే కొంచెం పని జరుగుతుంటే ఇవ్వండి. కానీ ఖచ్చితంగా మాత్రం ఇప్పుడు ఒక 5 నిమిషాలు టైం తీసుకొని ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థనలోకి వెళ్ళి ఆలోచించుకోలేదు, ఇప్పుడే చెప్తానంటే చెప్పేవాళ్ళు నేను ఇస్తానన్న వాళ్ళు ఒకసారి చేయెత్తి ముందుకు రండి. చివరిగా ప్రార్థన చేద్దాం. ఇది ఒకళ్ళ మొక్క ఒకళ్ళు చూసుకునే టైం కాదు. నువ్వు రాక్క ఇట్రా, రేక్ అంటే మరి ఎంత అయితే అనేది రేక్ కొనిత్త అంటున్నావు.